మీ అందరికీ ప్రభుడును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధ అభిషేకాగ్ని పరిచర్య అంతటి తరపున మా వందనాలు. అయ్యా వందనాలు, సహోదరులు వందనాలు. దేవుని సన్నిధి మనతో ఉండునగాక. జాగ్రత్తగా కొంత సమయం దేవుని వాక్యాన్ని విందులారా. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచనం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి, ప్రతి వాడు 2 రెక్కలతో ముఖాన్ని, 2 కాళ్ళను, 2 ఎగురుతా ఉండేది. జాగ్రత్త పిల్లారా, ఒక అద్భుతమైన సందర్భాన్ని యెషయా పాస్టర్ గారు మాట్లాడుతున్న విధానం మనం చూస్తున్నాం. ఓ అద్భుతమైన దర్శనాన్ని చూస్తున్నాడు ఈ పాస్టర్ గారు. ఈ దర్శనంలో ఆయన కనబడుతుంది ఏంటంటే దేవుని సింహాసనం కనబడుతుంది. ఆ సింహాసనానికి సమీపంగా దేవుని దూతలు కనబడుతున్నారు. ఆ దేవ దూతలు 6 రెక్కలు కలిగి ఉన్నారని, ఈ 6 రెక్కలు కలిగిన ఈ దూతల గురించి చక్కని ప్రత్యక్షత మనం చూస్తున్నాం. 2 రెక్కలతో మోకాన్ని కప్పుకున్నాయట, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాయంట, 2 రెక్కలతో ఎగురుతా ఉన్నాయి. మోకాన్ని ఎందుకు కప్పుకున్నాయి చెప్పాను, మనం కనబడకూడదు, దేవుడు కనబడాలని. కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయి, మన ఇష్టం కాదు, దేవుని ఇష్టం జరిగించాలి. ఎగిరి వెళ్తున్నాయి 2 రెక్కలతో. చెప్పగానే చెబుతున్న విషయం ఏంటి తెలుసా, మనం మధ్యాకాశంలో కడబోర శబ్దం వినబడినప్పుడు ఎగిరి వెళ్ళిపోతాము. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎగిరి వెళ్ళిపోయే అనుభవం చాలా విలువైంది. కొంచెం తంగెడముల నుంచి సహోదరులు వచ్చారు, ఆటో వేసుకుని వచ్చిన సహోదరులు కొంచెం సహాయం చేయండి, కొంచెం పేషెంట్ ఆయన పాపం మోసుకొచ్చారు. నేను వాళ్ళకి అందుబాటులో రావట్లేదని పాపం వాళ్ళే అందుకొచ్చారు. దేవుడు వాళ్ళని దీవించునుగాక. కాస్త సహకరించండి. కాస్త ఆయన పేషెంట్, మరి కూర్చొని పరిస్థితులు ఉందో లేకపోతే పడుకొని నాకు తెలీదు. ఈరోజు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేసి పంపించునుగాక. ఆమేన్. జాగ్రత్తగా వాక్యం ఉన్నందుకులారా, ఎగిరి వెళ్ళిపోయే అనుభవం చాలా విలువైంది. ఎగిరి వెళ్ళిపోయే అనుభవంలోనికి మనం రావాలి. ఎగిరి వెళ్ళాలంటే యోబు 34:20 ప్రకారంగా బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అంటే బలహీనులు దైవికంగా కొనిపోబడలేరు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఏ బలం ఇది? తింటే వచ్చే బలమా, తాగితే వచ్చే బలమా, తేరగా తిరిగి వచ్చే బలమా? కాదు కాదు. ఆత్మ సంబంధమైన బలాన్ని గురించిన ప్రస్తావన బైబిల్లో ప్రస్తావించబడింది. జాగ్రత్త పిల్లారా, ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాల ప్రకారంగా మొర్దుకై బలమును గూర్చి అనే ప్రస్తావన మనకు కనబడుతుంది. మొర్దుకై బలం ఏంటి? మనం అధ్యయనం చేసే ఎస్తేరు గ్రంథాన్ని. మొర్దుకై బెన్యామీను గోత్రికుడని మనం విన్నాం. బెన్యామీను గోత్రాన్ని గురించి చక్కని ప్రస్తావన బైబిల్లో ఉంది. బెనోని దుఃఖపుత్రుడు కాస్త దేవుని కుడి చేతి పుత్రుడిగా మారడానికి కారణం తండ్రి చేసిన ప్రార్థన. మన కొరకు ప్రార్థించే దైవజనుడు ఉండాలి అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దైవ సేవకుడు మనం కలిగి ఉండాలి. ఎందుకు? మన కోసం ప్రార్థన చేసే దైవజనులు మనకుండ మనకు ఆశీర్వాదం. రెండోదిగా మనం చూసాం ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 21-22 వచ్చిన ప్రకారంగా ద్వారపాలకుడుగా పనిచేస్తున్న మొర్దుకై ఒక చిన్న సమాచారం అందించడం వలన రాజు ప్రాణాలు కాపాడబడ్డాయని. మొర్దుకై బలం ఏదంటే నమ్మకత్వం. సామెతలు 28-20 ప్రకారంగా నమ్మకస్తునికి మెండైన దీవెనలు అని ఉంది. దెబ్బల దీవెనల దీవెనలు. దీవెనలు అనగానే అందరికీ ఆశే దీవించబడాలని. దెబ్బలంటే ఎవరికైనా భయమే. దీవించబడాలంటే బైబిల్ చెబుతుంది నమ్మకత్వం చాలా అవసరం. ఏ విషయాలు నమ్మకం ఉండాలో అని అడిగితే బైబిల్ చెబుతుంది. పౌలు అపోస్తలుడు తిమోతి పాస్టర్ గారు అన్నారు, అన్ని విషయాలు నమ్మకస్తులుగా ఉండాలి అని. మీ ఆధ్యాత్మిక క్షేమం కొరకు 5 సంగతులు చెప్పాను. ఒక వ్యక్తి దేవుని ఎదుట నమ్మకస్తుడుగా ఉండాలని. 2, ఆ వ్యక్తి రక్షణ కొరకు దేవుడు సేవకుడు వాడుకుంటాడు, దైవజనుడి ఎదుట నమ్మకస్తులుగా ఉండాలని. 3, రక్షించబడిన మనల్ని గాల్లో వదిలేయలేదు. ఏదైనా తోటలోనికి ఆదామును దేవుడు చేర్చినట్లుగా, గాయపడ్డ బాటసారి పూట కూలి వానిటికి చేర్చినట్లుగా దేవుడు మనలో ఒక సహవాసానికి చేర్చాడు. అంటే మనం వెళ్ళే సహవాసంలో, మందిరంలో
నమ్మకస్తులుగా ఉండాలి. అలా వెళ్ళొచ్చేది సరిపోద్దా? ఓరకని ప్రార్థనకి వెళ్ళొచ్చి సరిపోద్దా? కాదు కాదు. ఆయన భుజములపై రాజ్య భారం ఉంది అని బైబిల్ సెలవిస్తుంది. అంటే ప్రతి ఒక్కరూ స్పృహ కలిగి ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ పరిచర్యలో పాలి భాగస్తులు అవ్వాలి. దేవుని ప్రేరణ బట్టో, సేవకుల ప్రోత్సాహాన్ని బట్టో, నీ ఇష్టాన్ని బట్టో ఏదో ఒక పరిచర్లో కనెక్ట్ అవ్వాలి. అలా కనెక్ట్ అయిన పరిచర్ని మనుషుల మెప్పు కొరకో, లేకపోతే నీ వ్యక్తిగత స్వలాభం కొరకు చూసుకోకూడదు. మనుషుల మెప్పును కోరుకోకూడదు. మనుషుల ఘనతలు కోరుకోకూడదు. స్వలాభాన్ని కోరుకోకూడదు. ఎవరు చూసినా చూడపోయినా, గుర్తించినా గుర్తించకపోయినా ఇది దేవుని పని, నా వంతని గ్రహించి మనం నమ్మకంగా పని చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఐదోదిగా, మన జీవనం కొరకు దేవుడు డబ్బులు ఇస్తున్నాడు. ఆ డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి అని బైబిల్ సెలవిస్తుంది. 4వ సందర్భాన్ని మీద తీసుకొచ్చాను, మనం పరిచర్లో నమ్మకస్తులుగా ఉండాలని. దాంట్లో మొదటిగా మీకు పరిచయం చేశాను, మనం బైబిల్లో భక్త జనాన్ని చూస్తున్నాం. ఆ భక్త జనాన్ని మనం మనం గుర్తించాలి. మోషే గారి నాయకత్వంలో యెహోషువ గారు కనబడుతున్నారు. మోషే గారి నాయకత్వంలో అహరోను గారు కనబడుతున్నారు. ఏలియా గారి నాయకత్వం ఎలీషా గారు కనబడుతున్నారు. ఎలీషా గారి నాయకత్వం అపనమ్మకస్తులకు మిగిలిపోయిన గెహాజీ కనబడుతున్నాడు. ఇది పాత నిబంధనలో రాయబడిన విషయాలు. క్రొత్త నిబంధనలో చాలా విషయాలు ఉన్నప్పటికీ పౌలు అపోస్తలుడు గురించిన ప్రస్తావన మీద తీసుకొచ్చాను. పౌలు గారి దగ్గరగా 100 మంది రక్షణలోకి వచ్చారు. చాలా మంది సేవకు తరఫీదు పొందారు. చాలా మంది సేవలో కొనసాగించబడుతున్నారు. అయినప్పటికీ నమ్మకస్తుడు, ప్రియమైన వాడని ఒక తిమోతిని గురించే పౌలు గారు మాట్లాడిన దాఖలాలు కనబడుతున్నాయి. తిమోతిని గురించిన ప్రస్తావన మీద తీసుకొచ్చాను. వాళ్ళు సేవలో కొనసాగించబడి తర్వాత సేవ చేసేవాళ్ళు గనక పరిచర్లో పాలు పొందారు. మరి మేము విశ్వాసులు పరిచర్లో పాలు పొందే అవకాశాలు లేవా? ఉంటే ఉపయోగం ఏంటి? ఎక్కడేసిన గొంగలు అక్కడేగా. జీవితకాలం అంతా మేము మందిరం ఉండడమేనా? జీవితకాలం అంతా ఒక మందిరంలో వంట చేస్తూ ఉండమేనా? జీవితకాలం అంతా ఆ మందిరంలోనే ఏదో ఒక పరిచర్య చేస్తా ఆడే మగ్గిపోవడమా? అన్నప్పుడు ఎందుకు అని చాలామంది పరిచర్ని నిర్లక్ష్యపరుస్తారు. పరిచర్య దేవుని సేవ, దేవుని పని కనుక మనం దేవుని సేవ చేయడం, దేవుని పని చేయడం మన తరానికి ఆశీర్వాదం. ఇర్మీయా పుస్తకం 33వ అధ్యాయం 22వ వచన భాగాన్ని చదవండి ఒకసారి. నా సేవకుడైన దావీదు సంతానమును, నాకు పరిచర్య చేయు లేవీయులను లెక్కింపలేనంతగా నేను విస్తరింపజేస్తాను. జాగ్రత్తనండి, పరిచర్య చేసే లేవీయులను దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. అంటే పరిచర్య చేయడం ఆశీర్వాదం. ఎందుకు లేవీని గురించిన ప్రస్తావన తీసుకొచ్చాను అంటే, చాలా మందికి పాట పాడడం కావాలా, పాపం కావాలంటే బోడి పాట పాడడం ఎవడు కావాలా, ఎవడు గుర్తించేది లేదు కనుక నేను పాపమే చేస్తాను అంటే పరిచర్యని ఘనంగా ఎంచే స్థితి వారిలో లేదని అర్థం. మందిరం ఊడుస్తూ ఉన్నాం, ఎవరైనా గేలి చేశారనుకో, ఎవరైనా హేళన చేశారనుకోండి, ఎవరైనా చీప్గా మాట్లాడారనుకోండి, ఏంద్ర మందిరం ఊడ్చేది ఏంది, చర్చి ఊడ్చేది ఏంది అని గేలి చేస్తే దాని కొరకు ఆ పరిచర్య చేయడానికి అయిష్టాన్ని చూపిస్తాం. అంటే దేవుని దృష్టిలో వాళ్ళు ఎలా ఉన్నారయ్య అంటే ఘనంగా ఉన్నప్పటికీ వాళ్ళ దృష్టిలో పరిచర్య చాలా హీనంగా ఉంది. ఇలా చాలా మంది పరిచర్ని చాలా హీనంగా ఆలోచించే వాళ్ళు, చీప్గా భావించే వాళ్ళు ఉన్నారు. నేనంటాను, దేవుని సేవ చేయడం, దేవుని సేవలో పాలు పొందడం, ఆ అవకాశం దొరకడం, దాన్ని సద్వినియోగం చేసుకోవడం మన తరాలకు ఆశీర్వాదం. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పు. హల్లెలూయా. లేవి ఎవరో? యాకోబు అనే వ్యక్తికి 13 మంది సంతానం. 3వ కొడుకు పేరే లేవి. ఈ లేవీలో నుంచి వచ్చిన వాళ్ళే లేవి గోత్రికులు. 11 మంచోళ్ళ, ఉత్తమ పురుషులా? కాదు. చరిత్ర తొంగి చూస్తే ఆదికాండం 34వ అధ్యాయంలో చెల్లి చెరపబడిందని తండ్రి మాట జవదాటలేక, కోపాన్ని వెలగక్కలేక, కోపాన్ని లోపలే దాచిపెట్టి
రైట్ టైం కొరకు చూసి ప్రీ ప్లాన్డ్గా, ఒక ప్లాన్ వైడ్గా, ఒక ఆలోచన, ఒక పథకం ప్రకారంగా ఆ ప్రాంత ప్రజల్ని కత్తి చేత నరికి రక్తపాతాన్ని సృష్టించారు వాళ్ళు. తండ్రి అదురుపోయాడు, నా కడుపును చెడబుట్టారేందిరా మీరు, ఎంత కిరాతకులు లేకుండా ఎంత కోపిస్తులేదని. వాళ్ళ చరిత్ర చూస్తే చివరి దశలో యాకోబు అనే ఈ వ్యక్తి వాళ్ళని ఆశీర్వదించడానికి పిలిచి లేవి షిమ్యోను గురించి 49వ అధ్యాయం 5, 6, 7 వచనాలు మనం చూస్తే వాళ్ళు కోపిస్తులని, వాళ్ళ కోపం వెంటమైందని, వాళ్ళ సంఘంలో చేరకూడదని వాళ్ళని శపించాడు దేవుడు. శపితమైన జాతి అని ఓ కన్న తండ్రి వాళ్ళ మీద ప్రవచనాన్ని పలికాడు. శపితమైన జాతిగానే మిగిలిపోయారు, శపితమైన జనంగానే మిగిలిపోయారు. వాళ్ళ చరిత్ర మన అధ్యయనం చేస్తే నిర్గమాకాండం 32వ అధ్యాయంలో ఓ చక్కని సందర్భం మనకు కనబడుతుంది. పాస్టర్ గారు 40 దినాలు వాళ్ళ ప్రయోజనం కొరకు, దేవుని ఆలోచన కొరకు దేవుని సన్నిధిలో 40 రాత్రింబలు బయటికి రాకుండా దేవుని సన్నిధిలో నిలిచి ప్రార్థనలు ఉండిపోయాడు. పాస్టర్ గారు ఏమయ్యాడో తెలియదని చాలా మంది మేమేం చేయాలి, వెనక్కి వెళ్ళాలా ముందలకి వెళ్ళాలి అర్థం కాక అహరోను పాస్టర్ గారి దగ్గర గొడవ పెడితే వీళ్ళు దుర్మార్గులు అన్నంత పని చేస్తారని వాళ్ళ బంగారం తెచ్చి పొగరలేగాని ఒక ఆకారం వచ్చింది, దూడాకారం. ఇదే మా దేవుడు, ఇదే మా నాయకుడని జాతర చేయడం మొదలు పెట్టారు, తిరణాలు మొదలు పెట్టారు, తీర్మార్ డ్యాన్స్ మొదలు పెట్టారు. ఆడపిల్లల నుంచి డ్యాన్సులు వేస్తున్నారు, తిని తాగి తందలాడుతూ ఉన్నారు. మోషే పాస్టర్ గారు 40 రాత్రులు వీరి కొరకు ప్రార్థన చేసి మెల్లికి బయటకు వస్తుంటే శబ్దాలు వినబడుతున్నాయి. యెహోషువా, ఏంటి శబ్దం? అయ్యా నాకు తెలీదు, ఇది యుద్ధ బేరిలాగా లేదు, అపజయ బేరిలాగా లేదు, ఇదేదో సంగీత విభేరిలాగా ఉంది, మ్యూజికల్ నైట్ లాగా ఉందని చూస్తే అదే ఓ గందరగోళం ఉంటే పాస్టర్ గారు మీదకి వచ్చి గట్టి క్యాకేగానే రేయ్ అనగానే అదురుపోయి పక్క పోయి అందరూ ఒక్కొక్కడు ఉరుమురు చూస్తున్నారు, పళ్ళు పటపట గురుతో చూస్తున్నారు. ఎవరురా పాస్టర్ గారు చెప్పింది, ఎందుకు పాస్టర్ గారు వచ్చాడు అడిగి అని రకరకాలుగా సౌండ్లు వినబడుతున్నప్పటికీ మోషే గారు అంటారు, దేవుని పక్షం ఉన్న వాళ్ళు పక్క రండి అనగానే ఆ 12 గోత్రాల్లో లేవి గోత్రికులు ఒక్కలో కూడా ఆలోచించకుండా నిర్దాక్ష్యంగా వెళ్ళి దేవుని పక్క నిలబడ్డారు. దేవుని ప్రతినిధులుగా తమను వాళ్ళు చాటుకున్నారు. రెండోదిగా కత్తి చేత పట్టుకొని అన్న, చెల్లి, అమ్మ, అక్క, తమ్ముడని చూడకుండా నరికిపడేయని అంటాడు. అక్షరార్థంగా ఆలోచిస్తే దేవుని మనసు అర్థం కాదు. కిరాతకుడు కనబడతాడు, దుర్మార్గులా కనబడతాడు. దీని ఆధ్యాత్మిక అర్థం యోహాను సువార్త 15వ అధ్యాయంలో పనికిరాని తీగలు కత్తిరించేసేయాలి. దేవునికి నీకు అడ్డుగా ఏది రాకూడదు, అది ఏ పాపమైనా, ఏ వస్తువైనా, ఏ వ్యక్తి అయినా, ఏదైనా దేవునికి నీకు అడ్డుగా ఏది రాకూడదు, దాన్ని నరికేయ్. అలా నరికేశారు, వదులుకున్నారు. మూడవదిగా ప్రతిష్ఠించుకోండి, ప్రతి ఇష్టం చంపుకోండి అని దైవజనుడు చెప్పగానే తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నారు. ఈ 3 విషయాల్ని చూసిన దేవుడు వాళ్ళతో అంటాడు, మీరు నిత్య కట్టడిగా నా సన్నిధిలో నా పని చేస్తారన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇంత గొప్ప భాగ్యాన్ని వాళ్ళు అట్లా దేవుని మనసును దోచుకొని సంపాదించుకున్నారు. ఈరోజు యేసు రక్తం కార్చబడింది, ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన చేసిన త్యాగాన్ని బట్టి ఈ కృపాకాలంలో పనికిరాని మనకు దేవుడు ఆధిక్యత ఇస్తున్నాడు. వాస్తవం చెప్పాలంటే ఇక్కడ ఉన్న వారిలో చాలా మంది అక్కడే కింద పడే రక్తం నురుగులు కక్కి కింద పడి చచ్చే పరిస్థితి. ఎందుకయ్యా? మనలో ఉన్న పాపం, మనలో ఉన్న దోషం, మనలో ఉన్న అపరాధం, మనలో ఉన్న లోపాలే. కానీ దేవుడు ప్రేమమయుడు. పాత నిబంధన ప్రజలకు లేని భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ స్థలంలోకి రావాలంటే మనిషి అదిరిపోయేవాడు, బయటే ఉండేవాడు. కనీసం గ్రౌండ్లోనికి, ఆవరణలోనికి రావడానికి కూడా అవకాశం లేదు, బయటే ఉండాలా. యాజకుడితో మాట్లాడేది యాజకుడే, ఆవరణలో పనిచేయాలా, యాజకుడే పరిశుద్ధ స్థలంలోకి రావాలా. అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒక్కసారి అడుగుపెట్టి ఈ స్థలాల్లో మనం ఏ బలహీనతలు కలిగి ఉన్నా, ఏ లోపాలు కలిగి ఉన్నా బ్రతికి బట్ట కడుతున్నామంటే కారణం ఒకటే, యేసయ్య సిలువ త్యాగం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇంత అవకాశం దేవుడు ఇచ్చాడు కనుకనే దేవుని సన్నిధి చులకనయ్యింది, దేవుని సన్నిధికి విలువ లేకుండా పోయింది.
దేవుని సన్నిధి లెక్క లేకుండా పోయింది. ఈరోజు మందిరాల్లోనే బూతులు మాట్లాడే వాళ్ళు లేకపోలేదు, మందిరాల్లోనే గొడవలు ఆడేవాళ్ళు లేకపోలేదు, కాళ్ళు పట్టుకొని అక్కడే తణుకులు ఆడేవాళ్ళు లేకపోలేదు. ఈరోజు పరిశుద్ధ స్థలంలోకి వచ్చి నిలబడడానికి అవకాశం ఇచ్చిన దేవుని ప్రేమ మనిషికి అర్థం కాలేదు. అందుకని దేవుని పని అన్నా, దేవుని పరిచర్య అన్నా, దేవుని సేవ అన్నా, దేవుని సన్నిధన్నా చాలా చులకని స్వభావం. కొంతమంది చర్చిలో కూర్చొని ఫోన్ నొక్కుంటా, యూట్యూబ్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు. తమ్ముడు, నువ్వు ఎక్కడున్న దేవుడితో మాట్లాడుతున్నాడు, మానేయ్. అది నీకు ఆశీర్వాదం కాదు. దేవుని సన్నిధికి వచ్చాం, సైలెంట్లో పెట్టేయ్, స్విచ్ ఆఫ్ చేసేయ్, అవసరం లేదు. నిర్లక్ష్యాన్ని మనం ఏదో కోణంలో కనపరుస్తూ ఉంటాం. కొంతమంది నిద్రపోతా ఉంటారు. నిద్రపోతున్నారా? నిద్రపోయే వాళ్ళ స్తోత్రం చెప్పండి. చాలా తెలివి వాళ్ళు అలవాటు పడిన దోమ ఆలౌట్ మీద కూర్చుందట. అటువంటి మన పని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చాలా మంది నిద్రపోతున్నప్పుడు కూడా అలర్ట్గా ఉంటున్నారు. అలవాటు పడ్డారుగా, జాగ్రత్త. నిద్ర ఒకవేళ దేవుని సెల నిలబడి ఆ పాత్ర మీద లెక్క ప్రకారం అయితే అలా అమాంత మొదలు పడ్డమే. రే రే యాగోబా, ఏ యాగోబు అబ్బోగిరేవు దాటేసాడు. ఇప్పుడు ఏ అబ్బోగిరేవు దాటేసాడు రాయవా లేడు. అంత భయానకమైన స్థలమే దేవుని సన్నిధి. కానీ ఈరోజు ఆయన కార్చిన రక్తాన్ని బట్టి దేవుడు అవకాశం ఇచ్చాడు. మరి ఎలా నిద్రపోతున్నావు, ఎలా ఫోన్ నొక్కుంటున్నావు, ఎలా నిర్లక్ష్యం కూర్చున్నావు నాకు తెలియదు. దేవుని సన్నిధి విలువ నీకు అర్థం అవ్వాలి. దేవుని సన్నిధి ఒక విలువ అర్థమైతే భయముతో, వణుకుతో, యథార్థతతో, విశ్వాసముతో దేవుని మందిరంలో నిలబడతాము. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ లేవీయుల గురించిన మరొక ప్రస్తావన మనం చూసాం. దినవృత్తాంతాల పుస్తకంలో చక్కని మాట. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 8వ వచనంలో లేవీయుని గురించి, ఊరిమ్ము తుమ్మిమ్ము నీ భక్తునికి కలవు అని రాయబడి ఉంది. దేవుని చిత్తం తెలుసుకునే భాగ్యాన్ని దేవుడు లేవి గోత్రానికి ఇచ్చాడు. ఒకప్పుడు శపితమైన జాతి. మన జీవితాన్ని కూడా చూస్తే ఒకప్పుడు దేవుని సన్నిధి నుంచి వెలివేయబడిన వారుగా. చర్చికి రావాలంటే కొంతమందికి ఇష్టం ఉండదు. చర్చికి రావాలంటే బామో దేవుని మందిరానికి నేను రాను, నాలాంటి దుర్మార్గుడు రాకూడదు, నాలాంటి పనికి మళ్ళీ రాకూడదు అన్న డైలాగులు మనం వింటూ ఉంటాం కొంతమంది కాడ. అటువంటి వాళ్ళని కూడా దేవుడు దర్శించి మార్చుకొని తన బిడ్డగా చేర్చుకొని ఆయన సన్నిధిని నిలుపుకొని వాళ్ళ ద్వారా దేవుడు గణపరచబడుతున్నాడంటే ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అదే స్థితి లేవి గోత్రికులది. ఈ లేవి గోత్రికుడు అంతే. దేవుని చిత్తం తెలుసుకునే భాగ్యాన్ని దేవుడు లేవి గోత్రికి ఇచ్చాడు. మనోనేత్రాలు తెర్రబడిన జనంగా కనబడుతున్నారు వీళ్ళు. జాగ్రత్త మనసు పెట్టండి. యెషయా పుస్తకం 6:1 ప్రకారంగా, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరాన అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉన్న ప్రభువుని కన్నులారా చూశానంటాడు ప్రవక్త అయిన యెషయా గారు. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అని రాయబడింది బైబిల్లో. ఎవరి రాజు? దినవృత్తాంతాలు 2వ పుస్తకం 26:16 ప్రకారంగా, అతడు స్థిరపడిన తర్వాత తన మనసును గర్వించి చెడిపోయాను అని రాయబడి ఉంది. ఎవరి ఉజ్జియా అంటే గర్వాన్ని గురించిన వివరాలు చాలా మీ ఎదురు తీసుకొచ్చాను. మనలో ఎక్కడ కూడా గర్వం ఉండకూడదు, ఎక్కడ కూడా మనం గర్వించకూడదు. మనలో చెప్పదగింది ఏమీ లేదు, కోరుకోదగింది ఏమీ లేదు. పనికి రాని వారిని దేవుడు ఏర్పాట్లో తీసుకొచ్చాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. నిన్న రాత్రి ఆ రాజుపాలెం పాస్టర్ గారు ఫోన్ చేశాడు. అయ్యగారు, ఓ ముసలిది తెగ కలవరెత్తుంది అని. ముసల్లా ఎందుకు? ఏం లేదయ్యా, ఆ ముసలిది పాతనికి వెళ్ళొద్దేమో, చర్చికి వెళ్ళి బాప్తిని తీసుకుంది అనుకున్నాను. ఈ ముసలి నక్క ఈ ముసలిది పాతనికి అరుదుగా పోద్దట. కోటలు పిలితే వచ్చింది, మాకు చుట్టం దూరపు చుట్టం వచ్చింది. 3 రోజులు కోటాల్లో 2 రోజులు భలే కమ్మగా నిద్రపోయిందట. నువ్వు వాక్యం చెబుతుంటే ఎందుకు నిద్ర రాలేదట. నువ్వు చెప్పినంతసేపు బాగా వాక్యం ఉందట. ఇక చూసుకో, లేచిన కాడ నుంచి నిన్నంతా నీ కదే.
ఆ ముసలి ఎవడు కనపడ్డా ఆ పాస్టర్ అమ్మకు చెప్పాడు, ఆ పాస్టర్ అమ్మకు చెప్పాడని. నాకు సంతోషం అనిపించలే. ఎందుకో తెలుసా? ఇక్కడ చాలా మంది నిద్రపోతున్నారు. మరి దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంటే అలవాటు పడ్డ ప్రాణాలండి. బయట పోతే అల్ల నిద్ర రావట్లేదండి. మరి నీకు మళ్ళీ నిద్ర పడుతుంది, ఎందుకంటే అలవాటు పడ్డాయి కదా. బిర్యానీ తిని 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 బిర్యానీ సారు పోతే అమ్మగా ఎడుతుంది అనిపిస్తుంది ప్రాణానికి. అట్టుంది కొంతమంది ఫేజులు చూస్తే. దేవుని సన్నిధి విలువ మనకు తెలియాలి. నిద్రపోయే స్థలం కాదు ఇది. యాకోబు నిద్ర లేచాడు, తుల్లిపడి లేచాడు. అంటాడు ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అన్నాడు. మరల నిద్రపోయాడా? అది మనం అయితే దేవుడు ఉన్నాడులే, పాములు రావు, పులులు రావు. ఎందుకంటే దేవుని సన్నిధి అండి. అనేక అమ్మకి నిద్రపోలే, మరలా నిద్రపోలేదట. అంటే దేవుని సన్నిధి అని మనకు అర్థమైతే, మన అంతరంగాన్ని మన మనసుకు అర్థమైతే నిద్ర రాదు. ఎందుకంటే అది భయంకరమైన స్థలం, దేవుడు కదిలే స్థలం, దేవుడు మాట్లాడే స్థలం, దేవుడు మనతో ముచ్చటించే స్థలం ఇదే. దేవుడికి స్తోత్రం కలుగునగాక. మనోనేత్రాలు వెలిగించబడాలి. గర్వం, ఈరోజు గర్వాన్ని బట్టి చాలా మంది వాళ్ళ నేత్రాలకు గుడ్డితనం కలిగిస్తున్నాడు సైతానుడు. యుగ సమద దేవత మనోనేత్రాల గుడ్డితనాన్ని కలిగిస్తున్నాడు అని బైబిల్ సెలవిస్తుంది. దేశాల్లో ఉన్న గర్వాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. 5 దేశాలు 5 జాతుల వారు గర్వించారని, వారిలో ఒక జాతి మోయాబీయులు. ఈ మోయాబీయులు గర్వించడానికి కారణాలు ఏంటో మీతో నేను మాట్లాడుతూ చాలా చక్కని విషయం మీద తీసుకొచ్చాను. ఈ మోయాబీయులు గర్వించడానికి కారణం మనం చూడగలిగాం. 1, వారు వక్ర జనమని, కుట్ర మనుషులని, ఇతరుల నాశనం కోరే ప్రజలని విన్నాం. 2, వారు ఇతరుని చులకనగా మాట్లాడతారు, దైవిక విషయాల్లో కూడా చులకన మాట్లాడతారు, ఇతరుల మీద నిందలు మోపుతారు, లెక్కలేని ప్రవర్తన కలిగిన వాళ్ళు. 3, శ్రమ ఎరగని జనం, గర్వపోతులు, తిండిపోతులు, త్రాగుబోతులు, తిరుగుబోతులు, సోమరిపోతులు. ఈ పోతులు అన్నీ కూడా ఆడున్నాయి మోయాబు దేశంలో. దేవుడికి స్తోత్రం కలుగునగాక. 4వ కారణం చూస్తున్నాం కదా, ఇర్మియా పుస్తకం 48:26 త్వరగా చదవండి. యెహోవాకు విరోధముగా తనను తాను గొప్ప చేసుకొనెను. జాగ్రత్త పిల్లారా, దేవుని కంటే గొప్పగా ఎంచుకుంటున్నారు వాళ్ళు. ఎందుకో చెప్పాను రీజన్. యూదుల జీవితాలు చూసి, వాళ్ళ చరణభవాలు, వాళ్ళ కష్టాలు చూసి, మీ దేవుడేంద్రా నాయన, నాయన లెగితే మా దేవుడు అంటారు, మీ దేవుడు ఏం చేస్తున్నాడు మీకు అని లెక్క లేకుండా తోలనాడి మాట్లాడుతూ అంటాడు. అసలు మా దేవుడితో కాదు, మాతో పోల్చుకుంటేనే మీ దేవుడు చాలా చీపుగా కనబడుతున్నాడు అని దేవుని కంటే గొప్పగా ఎంచుకొని మాట్లాడుతున్నారు వీళ్ళు. జాగ్రత్త నంటులారా, మనం ఆరాధించే దేవుడు గొప్పవాడు. ఆమెన్, హల్లెలూయా. మొన్న ఆదివారం ఈ తాయితుల గురించి, మంత్రాల గురించి, ఈ చింతకాయలు రాలమని చెప్పుకుంటూ వచ్చా. ఎక్కువసేపు అదే మాట్లాడా, మనసులో పీకింది. పద్దాకులు ఏమని చెప్తే బాగోదని. కానీ కూటమైన తర్వాత ఒక యవనస్త్రాలు కలిసింది నాకు. అన్నా, మా పిల్లోడు నిద్రపోవట్లేదు, కూటమి అయిపోయిన తర్వాత ఈ తాయిది కట్టించుకొని పోదాం అనుకున్నాను, నువ్వు చెప్పిన తర్వాత పోను అంటుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఆమెతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. అంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడని నాకు అర్థమవుతుంది. మరి నీకు అర్థమవుతుందా? ఏం ఫాదర్ కంటి చూపిగా నోటి మాటలేదండి, అర్థమవుతుందా? అర్థమైపోతుందా? అర్థం అవ్వాలి. దేవుని వాక్యం అనుకున్న బలం అది. నేను నమ్ముతున్నా. క్యాలెండర్లో చాలా వాక్యాలు ఉన్నాయి. 2 మొక్కలు పట్టుకొని కాసి వాక్యం ముగించవచ్చు. నా బాధ, నా బోధ మీరు నిత్యత్వంలో కనబడాలి. దేవుని వాక్యంలో ఉన్న లోతులు మనకు అర్థం అవ్వాలి. దేవుని వాక్యాన్ని నువ్వు నేర్చుకోగలిగితే, దేవుని వాక్యం అర్థం చేసుకోగలిగితే, దేవుని వాక్యాన్ని అంగీకరించుకోగలిగితే, నీకంటే ధన్యుడు ఈ భూమి మీద మరొకడు ఉండడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఆయన గొప్పోడు. ఎంత గొప్పోడో వాక్యం పూర్వకంగా మీతో నేను మాట్లాడుతూ వస్తున్నాను. మత్తయి సువార్త 12:41 మనం చూసాం. ఆయన యోనా కంటే గొప్పవాడు. ఎవరికంటే? యోనా పాస్టర్ కంటే గొప్పోడు. ఈరోజు చాలా మంది మా పాస్టర్ గారు గొప్పోడు, మా పాస్టర్ టచ్ రిసీవ్ ద పవర్.
అనగానే అసలు అసలు చెంతకాలు అట్ట పడిపోతారా. అసలు మా పాట గారు ఫైర్ బ్రాండ్, ఏం లేదు. ఇక మా పాట గారు వాక్యం చెబితే అంతటోడి ఆడవలసిందే. ఇక ఖర్చులు తడిసిపోతాయి, ఏడిసి అంతలో ఏడిపెత్తాడు. మా పాట గారు వాక్యం చెబితే పొట్ట పగిలిపోద్ది. ఊరి పొట్ట పగులుద్ది ఎందుకురా, పొట్ట పగిలేలా అవుతారు. జబర్దస్తుగా ఉంటుంది అంతే. ఎవడు నిద్రపోడో, నిద్ర పట్టేవాడు కూడా నిద్రపోయి అంతగా నవ్వెత్తాడు. మా పాస్టర్ గారు ఎన్ని సంఘాలు కట్టాడు తెలుసా. మా పాస్టర్ గారు అడుగు పెట్టిన కాడల్లా చెరువు పడుద్ది, మడుగవుద్ది, అక్కడ సంఘం పడుద్ది. ఎన్ని సంఘాలు కట్టాడు తెలుసా. మా పాస్టర్ గారు మంచి సింగరు, ఎన్ని రాగాలు తెస్తాడు తెలుసా. రాగాలు తీస్తే రాగాలు కూడా బయటికి రావాలా, దెయ్యాలతో పాటు సహా. నేనంటాను, వీళ్ళందరికంటే గొప్పోడు ఆయన. గట్టిగా చపలు కొట్టు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. మమ్మల్ని నిలిపి వాడుకున్న ఆయన గొప్పోడు. ఈ మట్టిలో మహిమైశ్వర్యాన్ని దాచిన దేవుడు గొప్పోడు. మాలో ఏముంది సార్? ఈరోజు మా పాస్టర్ గారు గొప్ప, మా సంఘం గొప్ప, మా సేవ గొప్ప. తీసుకెళ్లి దెబ్బలో తొక్కు. ఇట్లా డైవర్ట్ అవుతున్నారు చాలా మంది. నాకు తెలిసిన ఆయన యోనా కంటే గొప్పోడు, చార్లెస్ ఫిన్నీ కంటే గొప్పోడు. ఈ రాష్ట్రంలో బహుబలంగా వాడబడుతున్న దైవ సేవకుల కంటే గొప్పోడు. హల్లెలూయా. నడుస్తా ఉంటే రోగులు బాగైన పేతురు గారి కంటే గొప్పోడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అడుగుపెట్టిన ప్రాంతాల్లో దెబ్బలు తిని రక్తం కార్చి సంఘాలు కట్టిన పౌలు గారి కంటే గొప్పోడు. ఎవరు గొప్పోడు? నీ పాస్టర్ ని గొప్ప అవ్వచ్చు, కానీ దేవుడి కంటే గొప్ప కాదు. నీ సేవని గొప్ప అవ్వచ్చు, కానీ దేవుడి కంటే కాదు. ఈరోజు వేటు గొప్పగించుకుంటున్నామండి. తీసి తొంగల దొక్కు. సత్యాన్ని గ్రహించు. యోనా కంటే గొప్పడు ఇక్కడ ఉన్నాడు. మా పాస్టర్ గారు తిమింగల కడుపులో పోయి ప్రార్థన చేసి బయటకు వచ్చాడు తెలుసా నీకు? మా పాస్టర్ జోనా, మా పాస్టర్ గారు యోనా గారు తిమింగల కడుపులో పోయాడు. అమాంతంగా దూకాడు నీళ్ళలోకి. తిమింగలం మింగింది. 3 రోజులు ప్రార్థన చేశాడు. దెబ్బ కక్కిందంతే అని గొప్పగా తమ్ము కొడుతున్నావేమో. నేనంట యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. చార్లెస్ ఫిన్నీ కంటే గొప్ప సేవకులుగా పెంచబడుతున్న వాళ్ళందరికంటే గొప్పోడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఏందో మరి తేలట్లే, మునిగే కాడి ఎడుతుంది. గడికి చెప్పండి. డేక్షలు తెక్క కదులుతూ ఇటు దిగులు లేదు ఈరోజు అంతా. వండే పనే లేదండి. హల్లెలూయా. మా కుమారుడు భలే ఆనందం. రోజు ఉంటే బాగుంటుందని. మరి రోజు అంటే కష్టం కదా. ఏదో ఈరోజు కనికరించాడు దేవుడు. కమ్మగుండే పని లేదు. ఎంతసేపు అని చెప్పని సంతోషపడాలి, కానీ ముగితే పోతా అన్నాడు చూస్తే అట్ట. దేవుడికి స్తోత్రం కలుగునగాక. జాగ్రత్త మనసు పెట్టండి పిల్లారా. నేను భీమవరంలో సేవ చేసేటప్పుడు ఒక గ్రౌండ్లోనికి ఎంఎం శ్రీలేఖ గారు వచ్చారు. పాటలు పాడాము. ఆమెను చూడడానికి అసలు ఆ గ్రౌండ్ మొత్తం కిక్కిరిసిపోతుంది. ఇక లాస్ట్లో అందరూ ఆమె కాడికి వెళ్ళి ఆటోగ్రాఫ్. అప్పుడు ఫోటోలు తీసి అంత స్క్రీన్ లేదులే, అన్నీ చిన్న ఫోన్లే, స్మార్ట్ ఫోన్లు రాలే. నా కాడ ఒక అతను ఉన్నాడు, వాడు నెట్టుకొని పోయాడు ఆంబోతుల్లో దున్నపోతున్నట్టుగా. ఇక నెట్టుకొని పోయి ఆ ఎంఎంసీలే గారు చేయబట్టాడు. బాబోయ్, ఇక ఆనందపడిపోతున్నాడు. వచ్చి అయ్యగారు
ఆమె చేపట్టానండి, మా సెంట్ ఇంకా పోలేదా అన్నాడు. పోకపోతే పరలోకం పోతావేది, ఎక్కలుతారా? కాకపోతే ఇప్పుడు మంచి దైవజనులు బయటకు వస్తున్నాను అనుకోండి, ఆయన పట్టుకోవాలని లాగేద్దామనా ఏంది? అసలు మరీ దారుణం అండి, మరీ దారుణం. అసలు మాలో ఏముందండి? మేము ఏదో అన్నట్టుగా మేము కనపడుతున్నాం కనుకనే అయ్యి బాబోయ్ ఆయన పట్టుకుంటే చాలయ్యా బాగుపడిపోతాం. పట్టుకుంటే ఏమిలే, అప్పుడు దాకా చెమటలు పట్టి 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 మట్టి పేరు ఉంటుంది కదా, అది కూడా వస్తుంది నీకు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అంతకుమించి ఏమి రాదు, వస్తుందా? కొంతమంది ఏందిరా ముట్టేసానండి బాబా, అయ్యోరు ముట్టాను, ఇక నేను లెగితే పరలోకం పోతా. పోవరా, నరకానికి పోతావురా అయ్యా. పిచ్చి భక్తి మాను, తెక్కల భక్తి మాను. అసలు మనకు నీకు నాకు మధ్యలో సంచరించి ఆత్మదేవుని పట్టుకో. నీ జీవితం చివరి దశ వరకు నిత్య రాజ్య వారసత్వ అనుభవంలోనికి నడిపించబడుద్ది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఒక సందర్భాన్ని చూపిస్తానండి. అపోస్తుల కార్యగ్రంథం 14వ అధ్యాయం 7 నుంచి 15 వచనాలు స్పష్టంగా చదవండి, జాగ్రత్తగా వినండి. ఈ వచన భాగం నాకు అర్థమైన తర్వాత నేను ఏడ్చే దేవుని దగ్గర. మేమెందుకు ప్రజల్ని ఏమారుతున్నాం అన్నది అర్థం కాలే నాకు. ఎప్పుడు కూడా చాలా మంది మిస్ప్రైజ్ చేస్తున్నారు, ఏమారుతున్నారు చాలా మంది. దయచేసి అటువంటి పిచ్చి భక్తి, పిచ్చి పోకడికి తావివద్దు. ఒకవేళ అటువంటి ప్రయోగాలు నేను చేసినా కూడా అవి నిత్యత్వంలో కనబడేవే కాదు. నేను చెప్తున్నాను, మహిమలో కనబడే పరిచర్య వేరు, మనుషుల్లో కనబడే పరిచర్య వేరు. మనుషుల్లో కనబడే పరిచర్య ఇక్కడే గొప్పలకి, ఆర్పాటాలకి, వీటికే పరిమితం అయిపోద్ది. కానీ మహిమలో కనబడే పరిచర్య దేవుడు గుర్తించింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నాకు ఆ ప్రకటన అయిన తర్వాత నీకు మనుషుల్లో కనబడే పరిచర్య కావాలా, మహిమలో నిలిచే పరిచర్య కావాలా అని పరిశుద్ధాత్ముడు అడిగితే నేను చెప్పిన మాట ఒకటి, నాకు మనుషుల్లో కనబడే పరిచర్య అవసరం లేదు పాస్టర్. అయ్యా, నాకు కావాల్సింది పరిశుద్ధాత్ముడా, మహిమలో నిలిచే పరిచర్య కావాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మహిమలో నిలిచే పరిచర్య కావాలి నాకు. చదవండి. లుస్త్రాలో బలహీన పాదములు కల ఒకడు ఉండెను, కుంటివాడై. జాగ్రత్తగా నండి. ఎన్నడూ నడిచే అనుభవం కలిగిన వాడు అతడు. పౌలు మాట్లాడడం విన్నాడు. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి నీ పాదములు మోపి సరిగ్గా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. గట్టిగా చపలు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లుస్త్ర అనే ప్రాంతంలో పౌలు గారు వాక్యం చెబుతున్నాడు. ఆ కూటంలో పుట్టుకతో కాలు నిలిపి నడవని ఒక వికలాంగుడు వచ్చాడు. పౌలు గారు చెప్పే మాటలు వింటున్నాడు. ఏం వింటున్నాడు? దేవుని వాక్యం వింటున్నాడు. ఆ వాక్యం తనలో విశ్వాసాన్ని కలిగించింది. అతనిలో విశ్వాసం కలిగిందని గ్రహించి లేచి నడమన్నాడు. దిగ్గున లేచి నడవడం ప్రారంభించాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఒక అతను ఈ శావలిపురం పరిసర ప్రాంతంలో నెల కూటం పెడుతూ ఉంటారట. ఓ పాస్టర్ గారు చెప్తున్నాడు, ఆయన ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి అని ప్రజల్ని కాస్త పబ్లిసిటీ చేస్తుంటే ఆ ఊరిలోనే చిన్నప్పటి నుంచి కాలు నేలను మోపని స్థితిలో ఉన్న ఒక తల్లిని తీసుకెళ్లారు. చాలా వయసు ఉంది ఆమెకి, చాలా కాలం మంచం మీద ఉంది. తీసుకొని వెళితే కెమెరా పెట్టాడు. నేను ప్రార్థన చేస్తాను, ఈమె కాలు నేల మీద మోపుది, చూడండి అందరూ దేవుడు ఎంత గొప్పోడని. ఇక అందరూ అటు చూస్తున్నారట. ఆయన ప్రార్థన చేస్తూ ఆమె కాళ్ళు కింద పెడితే ఆమె కాలు ఇట్ట ఆహనిసింది.
ఆన్సగాని అతను అంటాడు, కూర్చొని ఉంది ఆన్సీని ఆన్సగాని అంటాడు, అదిగో చూసారా, కాలు మోపడం ప్రారంభించింది, ఏదో శక్తి బయలుదేరింది, పొందుకో 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 అందుకో చెందుకో పొందుకో అందుకో చెందుకో అని గోల చేసి ఒక అర్థగాని చేశాడు. ఆమె అట్టగే ఉంది. దేవుడు మెల్లిగా క్రియ చేయడం ప్రారంభించాడు. నెల తీసుకురండి, మెల్లిగా నడుస్తూ మొదలు పెడుతుంది. ఈ లెక్కన అనుకో, నా కాడ అసలు మంచం పరిమితి డాక్టర్ అన్నాడు ఏమని, అసలు నువ్వు నడవడానికి అవకాశం లేదని. సంఘం అంతా కలిసి ప్రార్థన చేయగా లేచి నడుతున్నాడు. మరి నడుతున్నాడు లేదా? ఈ రకంగా అద్భుతాలు నేను చాలా చూపిస్తా. మరి దేవుడికి స్తోత్రం కలుగునగాక. అవసరం లేదండి. జనాలు దేవుడు అడ్డం పెట్టుకుని బతకాలనుకుంటున్నారు. అటువంటి వాళ్ళకి అడ్రస్ అంతే, కేర్ ఆఫ్ అడ్రస్. కానీ వాక్యాన్ని ప్రకటించే వారి కాడ ఏంటి తెలుసా, నువ్వు దేవుని అడ్డం పెట్టుకొని కాదు, దేవుడి కొరకు అడ్డం పడ్డం నేర్చుకో అని చెప్తాం మేము. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఏమండి, పౌలు గారు ప్రార్థన చేస్తే అలా జరిగిందండి. ఆశ్చర్యం చెప్పమంటారా, ఆ ఊరి పూజారి గారే మారిపోయాడు. ఎవరు? చదవండి వచనాలు, కింద ఉన్న విషయం చదవాలమ్మ త్వరగా. అసలు పూజారి గారే జనాలు రెచ్చగొడుతున్నాయి తెలుసా. ఓరి నాయనో, నేను గుళ్ళో ఉన్న వాటిలో ఉన్నాడు, దేవుడు లేదురా నాయన, మనుషుల రూపంలో మన ఊరు వచ్చేసారు రా బాబు, అసలు ఎంత అద్భుతం అని చెప్పి జనాలు ఎక్కేసి, పూజారి గారు జనాలు ఎక్కేసి దండలో అసలు బలర్పించడానికి ఎడ్లను సిద్ధపరుస్తూ ఉంటే ఆ విషయం తెలుసుకున్న పౌలు ఈ బర్నబాలు ఏం చేశారు చదవండి. చింపుకొని, అయ్యలారా రండి, ద మిరాకిల్స్ ఇస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ అన్నారా? అలా ఎందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గలవారమే. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును సృజించిన జీవం గల యేసు వైపు తిరగమన్నారా? మా వైపు తిరగమన్నాడా? మా వైపు తిరగండి, మా సంఘంలోకి రండి అన్నాడా? లేదు, యేసు వైపు తిరగమని స్వార్థ చేశారు. గట్టిగా చమలగొడుతూ స్తోత్రం చెప్పండి. మరి ఇప్పుడు మేము చేసే స్వార్థం తెలుసా? ఒకవేళ అద్భుతం జరిగింది అనుకోండి, ఇదిగో గోవిందపురం వచ్చేసేయండి. ఎక్కడికి? కమ్ టు గోవిందపురం. అద్భుతాలు చూస్తారు అంతే. మీరు కన్నులారు చూస్తారు సార్, కుంటలు ఎగుతారు, మొగలు మాట్లాడతారు. యు విల్ సీ ద మిరకిల్స్. కమ్ టు గోవిందపురం. ఇది మా అనౌన్స్మెంట్. కానీ అపోస్తులు చేసే అనౌన్స్మెంట్ తెలుసా? మీరు మా వైపు కాదు, యేసు వైపు తిరగండి. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఎవరి వైపు తిరగాలి? ఎవరి వైపు తిరగాలి? సత్యం ఏంటి చెప్పండి. ఇప్పుడు మా వైపు తిరగమని చెప్పడం సత్యమా? యేసు వైపు తిరగమని చెప్పడం సత్యమా? యేసు వైపు. ఈ లెక్కనైతే శాన నింపేవాడిని గోవిందపురాన్ని. దేవుని కృప. గట్టిగా నేను అందరిలా పని చేసి ఉంటే 100 సంఘాలు పడేయండి నాకు. 100 సంఘాలు. ఎప్పుడు కూడా అభిమానులు ఉన్నారు సార్. నేను అడుగుపెట్టిన ప్రతి ఏరియాలో ఎప్పుడు కూడా పిచ్చి అభిమానులు ఉన్నారు. వాళ్ళ అభిమానాన్ని క్యాచ్ చేసుకొని చిన్న ఒక చోట పాదన పెడతా, ఒక 10 మంది పోగేసి మెల్లగా టచ్, అయ్యో ఎవరో పాస్టర్ గారు వచ్చాడో, దెయ్యాలు పారిపోతున్నాయి, ఏమేమో జరుగుతున్నాయి రా రా. నేను కౌంట్ చేస్తే 100 సంఘాలు, కనీసం గట్టిగా లాగితే 60 సంఘాలు నా కవరింగ్ ఉండే. కొన్ని ఏరియాలో స్థలాలు కూడా ఇస్తామన్నారండి, చర్చి కట్టమని. నీకు దండం రా నాయన, ఆల్రెడీ సంఘం ఉందిగా, మళ్ళీ నేను సంఘం కట్టేది ఏంది అని అలా వదులుకొని వచ్చిన దాఖలాలు చాలా ఉన్నాయి నా కాడ. నాకెందుకో నా బ్యానర్ కనబడాలా, నా బోర్డు కనబడాలా, నా ఫోటో కనబడాలనుకుంటే అందరితో పాటు సమాన పోటీ పడేవాడిని. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నాకు మనుషుల్లో కనబడే పరిచర్య కంటే మహిమలో కట్టబడే పరిచర్య ఎన్న తగినదిగా కనబడుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఓ పాస్టర్ గారు దెయ్యాలు పట్టిన వాళ్ళు వస్తే, గడ్డు దెయ్యం పట్టింది అన్నప్పుడల్లా
ఏం గడ్డు దెయ్యాలు వచ్చినప్పుడు పరిస్థితి ఎత్తాడు, ఈ ఫోటో చూస్తాడు అంటాడు. ఏందనుకుంటుంటే అయ్యగారు చెప్పాడు, మనం ఇంట్లో పెద్ద సైతం ఉందిరా, దాన్ని గెలుతున్నా, ఇది పెద్ద లెక్క అన్న ధైర్యం కొరకు. అంటే పార్టీ గారు పిరుకోడు, నేను కూడా పిరుకోండి. ఎందుకో తెలుసా, మిమ్మల్ని చూస్తే నాకు అనిపిస్తుంది మిమ్మల్ని కట్టలేని చేతగాను, నాలుగు ఏం చేస్తాను అనిపిస్తుంది నాకు. దేవుడికి స్తోత్రం కలుగును. కానీ నిజం నాకు గుర్తుకొచ్చేది మీరే, మిమ్మల్నే కట్టలేక సత్తుంటిని. ఇక నా పెద్ద పోటుగాడినా 100 సంఘాలు వెనకలేసుకుని ఏం చేద్దామని 100 మందిని మిమ్మల్ని సక్రంగా కట్టలేక సత్తున్నాయడ, ఆరి అల్లాడి సత్తుంటిని. ఇక 100 సంఘాలు వేసుకుని ఎవడు చెప్పడానికి, మాయ గారికి 100 సంఘాలు ఉన్నాయి తెలుసు. ఎవరురా చార్లెస్ పెళ్ళి, అయ్యి బాబా ఆయన పైరండే అని చెప్పడం బాగానే పంపబడితే ఏమని చెప్పడం కదా. నేను కూడా ఆ పాట గారు చూసి మీ ఫోటో మేము మీ చూస్తా, ఏళ్ళే కట్టలేకపోతున్నా, నాకు ఎందుకయ్యా అక్కడ చాలే నా బతుకని మళ్ళీ ధైర్యం తీసుకొని మీకు అడగొస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్తనండి, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆమేన్. ఎవరికంటే? యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మా టాలెంట్ లో, మా ప్రయోగాలు సంఘాన్ని కట్టవు. మేము టాలెంట్ చూపిస్తాం, మేము పాటకాలం అనుకోండి, ఆహా ఓ పరలోకం పోయి వెనక్కి వచ్చినట్టు ఉందయ్యా. వెనక్కి వస్తాం, మరి ఆడకు పోవు, అది నీకు అర్థం కావట్లే. ఆడికి పోయి వస్తాం అంతే, ఆడికి పోయే ఛాన్సులు అయితే లేవురు అయ్యా. నీ మనసులో మా ఫోటో కాదు కమండాల్సింది, ఎవరి ఫోటో? యేసయ్య ఫోటో. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా దిక్కేది ఏందో నాకు తెలుసు. నేను ఎంతలో ఉండాలో అంతలోండి పని చేస్తేనే దేవుని మహిమ ప్రజల్లో నిలబడుద్ది. సేవకుడు మరుగై ఉన్న సంఘానికి బలం, సేవకుడు మరుగై ఉన్న సంఘానికి బలం. మా ప్రయోగాలు, మా టాలెంట్లు, మా ప్రయత్నాలు సంఘాన్ని కట్టవు. ఒకవేళ కట్టినట్టుకున్నా అది మనుషుల్లో కనబడే పరిచర్య, మహిమలో కనబడని పరిచర్య. అది నా బాధ, నా బోధ ఒకటే, మిమ్మల్ని క్రీస్తులో పరిశుద్ధాత్ముడు కట్టునుగాక. ఆమేన్. కొరింథీ పత్రిక ఒక మాట ఉంది, చూడండి ఒకసారి. కొరింథీ రాసిన పత్రికలో రండి త్వరగా. కొరింథీ పత్రిక కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మీ విశ్వాసము ఏ జ్ఞానం? మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోక దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. ఆ మాట నాకేం బోధిస్తుంది అంటే, మా మనుషుల జ్ఞానం ఏం తెలుసా? నువ్వురా, దేవుడు అర్థం చేస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు. ఆయన ఎట్లా హేమార్చే ఈ సావు తెలివితేటలు ఈరోజు చాలా మందికి ఎక్కువైనాయి. కనుక మర్చిపోవద్దు సంగమా, పద్దాకులు ఈ బోధ పద్దాకులు నేను చేసుకోను. యోనా కంటే గొప్పోడు. ఈ 6 నేల మీద దేవుని చేత బలంగా వాడబడిన ఓ పెద్ద సంఘ కాపరిగా ఈ నూతన నాగరికతల్లో కనబడుతున్న పౌల్ యాంగిచో కంటే గొప్పవాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒక మాటలో చెప్పాలని, గుంటూరు జిల్లాలో దేవుని సేవ ప్రారంభించబడి ప్రపంచవ్యాప్తంగా సంఘాలు కట్టి వాడబడి దేవుని చేతిలోకి వెళ్ళిపోయిన ఏ సన్న గారి కంటే గొప్పోడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. యోనా కంటే గొప్పోడు ఇక్కడ ఉన్నాడు. దైవజనులు ఎవరిని మనం గొప్పగా ఎంచుకుంటున్నామో వాళ్ళందరికంటే గొప్పోడు. చాలా మందికి వాక్యం చెబుతుంటారు, ఓ గొప్ప దైవజనుడు చెప్పాడు, ఓ గొప్ప దైవజనుడు చెప్పాడు. నేనంట, గొప్ప దైవజనుడు తీసి పక్కన పెట్టు, గొప్ప దేవుడు ఏం చెప్పాడు చెప్పు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గొప్ప దైవజనుడు చెప్పడం కాదు, గొప్ప దేవుడు ఏం చెప్తున్నాడు, ఈ బైబిల్ లేఖనం ఏం మాట్లాడుతుంది అది కావాలి. ఏర్పరచబడిన వారు సైతం మోసగించుటకు వాడు సమర్థుడు అని బైబిల్ చెప్తుంది. సేవా క్రమాన్ని పాడు చేసే ఏ పరిధులు ఉండకూడదు. నీ నామంపేట అద్భుతాలు చేసావయ్యా, నీ నామంపేట దెయ్యాలు కొట్టావయ్యా, నా నామంపేట ప్రవచనాలు చెప్పిన ప్రవచనాలు ఒక్కటి తప్పులు అన్ని నెరవేర్చబడ్డాయి. నీకు పెళ్ళి అవుద్దన్నా, పెళ్ళి అయిపోయింది.
నీకు పిల్లలు పుట్టారు, నీ నీ కాపురం పెటాకలు అవుతాను, పెటకలైపోయింది. అయ్యి బాబోయ్, అయ్యగారు పలికింది బాగా చూసుకో, ధామ్గా జరిగిపోతుంది. కానీ నీకు గర్భం తెరుస్తాడు దేవుడు, అంతే అద్భుతం. గర్భసంచి లేదా రైట్ నౌ అన్నాడు, అంతే వచ్చేసింది అంతే. అయ్యి బాబోయ్, వీళ్ళందరూ ఆడికెళ్ళి, అయ్యా నీ నామం పేట ప్రవచనాలు చెప్పావు, నీ నామం టచ్ అంటే చాలు దెయ్యాలు గడగడగడగడలాడు, జనాలు విడిచిపోయాయి, కణుతులు కరిగిపోయినాయి, కుంటోళ్ళు లేచి నడిచారు, మోగోళ్ళు మాట్లాడారు, చెవిటోళ్ళు విన్నారు, గుడ్డోళ్ళు చూశారు, నడ్డోళ్ళు కూడా నడుచుకుని పోయారు, ఓసగాలు చేతులను బాగుపడ్డారు, చచ్చిపోయిన సవాళ్ళు లేచాయి. మీరెవరో నాకు తెలియదు అన్నాడు ఆయన. ఓరు నాయన, ఎంత రాయేసావయ్యా గుండెల్లో. అయ్యి బాబు, మేము తెలీదా? నీ నామంలో అద్భుతాలు చేసావయ్యా, నీ నామంలో ప్రవచించావయ్యా, నీ నామంలోనే. అక్కడ ఒక మాట ఉంది, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి సేవాక్రమాన్ని, సేవను పాడు చేసే సాగు తెలివితేటలు ఏదైనా అది అక్రమమే. అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి అన్నాడు, అంతే. అంటే సేవకు ఒక క్రమం ఉంది, ఒక నియమం ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక విధానం ఉంది. ఆ పద్ధతి ప్రకారం పోతే మేము కనబడం, దేవుడే కనబడతాడు. మేము వినబడం, దేవుడి వాక్యం వినబడుద్ది. కనుక ఇవన్నీ కాదు, మేము కనబడాలి, మేము ఫోకస్ అవ్వాలి, మేమే కనబడాలి. ఆ ప్రయత్నాలు, ఆ పిచ్చి ఆలోచనలు నేను అంటాను సంఘాలని పాడు చేస్తాయి. దేవుని దృష్టిలో నువ్వు కనబడవు, నువ్వు ఎవరో తెలియదని దాఖలాలు ఉన్నాయి. ఈ వచనం నాకు చూపించి చాలాసార్లు చదివే బైబిల్, కానీ ఆ వాక్యంలో ఉన్న ప్రకటన అర్థమైనప్పుడు ప్రభా వద్దు, ఇటువంటి సేవ వద్దు, నువ్వు గుర్తించే సేవ నాకు చాలు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచం చార్లెస్ విన్ను గుర్తించకపోవచ్చు, గోవిందపురం చివరి భాగం వాళ్ళు గుర్తించకపోవచ్చు, ఎవరు గుర్తించకపోయినా నీకు నేను గుర్తుంటే చాలు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. గుర్తింపుల కోసం ప్రయత్నాలు చేయడం, ప్రయోగాలు చేయడం, పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడం, పక్క సంఘాలు పాటు చేయడం, ఇదంతా చెత్త. దేవుడు గుర్తించే సేవ చేయడమే మాకు ఇవ్వబడిన ప్రథమ బాధ్యత. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నెంబర్ 2, మత్తయి సువార్త 12వ అధ్యాయం 6వ వచనం చదవండి త్వరగా. మత్తయి సువార్త 12:6. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. జాగ్రత్త వినండి, ఏమన్నాడు? ఈరోజు మందిరాలు పోటాపోటీ కడుతున్నారు. ఎట కడుతున్నారు? ఒకటి మించి ఒకళ్ళు, ఒకటే ట్రెండ్. మా మందిరంలో సెంటర్ ఏసీ ఉంది. ఏముంది? సెంటర్ ఏసీ ఉంది. ఎంతమంది విశ్వాసులు వచ్చినా కూడా ఇబ్బంది పడకుండా అన్ని రకాల సౌలభ్యాలు. అంతేకాదు, నువ్వు దూరం నుండి వస్తే వెళ్ళడానికి వాహనాలు పెడతాం. ఒక ఆయన పాంప్లెట్ పెట్టాడు, మరి అది ఉందో లేదో నాకు పెట్టా, దీంట్లో దాచిపెట్టా, ఎప్పటికన్నా ఉపయోగపడతాడు ఈ మనిషిని. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భలే ఆశ్చర్యంగా పెట్టాడండి మనిషి. ఏం పెట్టాడంటే, మా మందిరానికి రండి, మీకు ఆటో సౌకర్యం కూడా పెడతామని పెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇది ఉన్నాడు మా అన్న, మా అయ్య కమ్మ చూస్తున్నాడు. సేవ అంటే ఈయన దగ్గర నేర్చుకోవాలి మేము. అసలు మామూలుగా సదుపాయాలండి. ప్రయాసపడి భారం వస్తూ సమస్త జనులారా ఎదకండి, నేను మీకు బిర్యానీ పెడతానంటే ఇటువంటి వాళ్ళకి మనం బంపర్ ఆఫర్లు ఇవ్వచ్చు. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా ఎదకండి, నీకు ఆటో సౌకర్యం పెడతానంటే సూపర్. చూడు ఏమని పెట్టాడు తెలుసా? దూర ప్రాంతం నుండి వచ్చు వారికి ఉచిత ఆటో సౌకర్యము కలదు. మీరు మందిరమునకు రావాలనుకుంటే వెంటనే ఆటోను పంపగలము. అబ్బా సూపర్ అండి. ఈడ ఫోన్ చేస్తే ఆడ నుంచి వచ్చేది ఆటో. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అయ్యగారు ఏ బస్సు ఎక్కాలండి, ఎన్ని బస్సులు? అబ్బే వద్దమ్మా, నువ్వు ఆడనో చెప్పు, ఆటో వచ్చేద్దంతే. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అసలు ఏ విషయం అంటే మీ నాడి. ఇప్పుడు ఒకసారి మేము ఇక్కడ కోటలు పెట్టినప్పుడు గంగర్పాల్లో ఒక అతను అడిగాడట, కోటలకు రావాలంటే ఏం పంపిస్తారని అడిగాడట. అక్కడ ఒక అతను ఉండి, పాస్టర్ గారి కారు ఉంది, అయ్యగారు వచ్చిన తర్వాత ఆ కారు పంపిస్తాను అన్నాడట. మరి ఎటకారం చెబుతున్నావు అన్నాడట. మరి నువ్వు అడిగే ఎటకారంగానే ఉంది. ఏం పంపిస్తావా? ఏం పంపించాలా? ఏం పెడితే వస్తావు?
మా మందిరానికి వస్తే ఉచిత భోజన సౌకర్యం కలదు. ఉచిత అంటే ఇంట్లో బోవ దొరకట్లేదు మాక, ఆ మాత్రం ఆశీర్వాదాలు మా జీవితాన్ని నోసుకోకుండా ఏడుతున్నాము మేము. దేవుడి దగ్గరికి వస్తే బోవ కోసం వస్తున్నామండి. ఎంత దారుణం అండి. అంటే మనుషుల నాడి క్యాచ్ చేయడం. ఇక్కడ కొంతమంది ఉన్నారు, పొగిడేమనుకోండి 1000 రూపాయలు ఇచ్చేవాడు 6000 ఇచ్చిపోతాడండి. ఉన్నారు ఇక్కడ బ్యాచ్, ఉన్నారు మనలో ఉన్నారండి. జస్ట్ పౌడర్ కొడితే చాలు 100 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చిపోతాడండి. ఆ రకం పౌడర్ కొడితే నా జేబు నిండుద్ది. ఉపయోగం ఏముంది నీకు? పిచ్చి తెలివితేటలండి అయ్యే, సాగు తెలివితేటలో. ప్రభు నందున పిల్లరా, మన సంఘానికి వస్తున్న సహోదరి ఎంత కష్టపడి మనకు సహాయం చేసింది తెలుసా? అమ్మ లేచి నిలబడు అంటే వద్దులే అయ్యగారు, అందనలే గారు అని అసలు చూసుకో మొహమాటం కొద్దన్నట్టు వ్యవహారం. ఆమె ఇచ్చిన సహకారాన్ని బట్టి ఎంత దాకా నడిచా అంటే దేవుడు ఏమి ఇవ్వలేదు రయ్యా. ఏం పేసులు రాజు ఆమె, ఏం చేద్దామని ఈ రకమైన సేవ నేను చేస్తున్నట్టు జేబులు నిడుతాయండి. నిజం, నాకు ఈ కొరత అవసరం లేదు సార్. చర్చికి జనం వస్తారు అసలు లేదు టచ్. అది ఒక ఆయన మన వెళ్ళి ప్రార్థన చేస్తే అది వీళ్ళమ్మ సాక్ష్యం చెప్తే ఐఎస్ మరి అమ్మ సాక్ష్యం చెప్తే అయ్యగారు ఒకసారి అయితే ప్రార్థన చేస్తే బాగుంటుంది కానీ వెళ్ళాం కోపిక చేసుకో కుదరలే వచ్చే ఇంకేమీ లే. ప్రార్థన చేస్తే కొంచెం విసులుబాటు ఇచ్చాడు దేవుడు. మెన్నరాలు నొప్పికుంటే తగిని దేవుని కాస్త దేవుడు తాగుతున్నాడు సేవకుడు ప్రార్థన చేస్తే అని గ్రహించాడు ఆ వ్యక్తి. వచ్చానని చెప్పేసి వాళ్ళ వీక్నెస్లు క్యాచ్ చేసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టి మీకు 7 వారాల కోటలు పెడతాం, 14 వారాల కోటలు పెడతాం అని వాళ్ళు ఒత్తిడి చేసి ఇబ్బంది చేసి తిమ్మిరి చేసి బొమ్మిని చేసా వాళ్ళ బలహీనతలు క్యాచ్ చేసుకొని వ్యవహారాలు చేసే సేవకులు చాలా మంది ఉన్నారు. జాగ్రత్త, మనం దేవుని ప్రజలం, వాక్యాన్ని గ్రహించి నడవాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఈ పిచ్చి ప్రయత్నాలు చార్లెస్ ఫిన్నీ అన్న వ్యక్తి చేసిన, చార్లెస్ ఫిన్నీ అన్న ఒక దైవజనుడు నేను చేసిన, దేవుని దృష్టిలో నేను అల్పుడనే కాండి చుమ్మేస్తాడు. నీ బలహీనతలు క్యాచ్ చేసుకొని నా అవసరాలు తీర్చుకుంటే నేను బాగుంటా, నువ్వు బాగుపడే పరిస్థితులు ఉండవు. బయట ఏమన్నా తెలుసా, మిమ్మల్ని హేమర్చి మిమ్మల్ని మాయ చేసి మిమ్మల్ని పిచ్చోలు చేసి మీ డబ్బులన్నీ దోసుకొని వాళ్ళు సరదాగా జలసాలు చేస్తున్నారు, జలసా రాయిడ్లు అవుతున్నారు, బయట వాళ్ళు కోతలు కోతున్నారు. అందుకని అప్పుడే ప్రారంభంలోనే ఆ డబ్బున వెనకలు పెట్టింది. మనకు సంబంధం లేదు. నీ దన్నము నీ గన్నము నీవి ఇచ్చేదావా, లేకపోతే సత్తారయ్యా నీవి ఇచ్చేదావా అంటే ఓ రాయన ఏవో పోయి చచ్చిపోతావు ఏంటి బాబా అని చచ్చిడిచిపోతాడు. ఒక సంఘంలో ఉంది 10 మంది. ఎంత పెద్ద పెట్టి చేయించుకున్నాడు, ఎంత పెద్ద పెట్టే ఆశబారెడు మూతి మూరెడు అన్నట్టు ఉంది ఒక్కొక్కళ్ళ పని. దేనికండి? విచిత్రం కాదు? ఎన్ని పిచ్చి ప్రయత్నాలు. దేవాలయం కంటే గొప్పడు ఇక్కడ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఈ ప్రత్యక్ష అర్థమైన తర్వాతనండి మనం రేకులు షెడ్ వేసుకుని, నేను దాదాపు 10 సంవత్సరాల పైబడి సేవ చేస్తున్నా. నాతో సేవ చేసేవాళ్ళు నా తర్వాత వచ్చిన వాళ్ళు మంచిగా మందులు కట్టిన ఉన్నారు. నేను అది చొలకంగా ఫీల్ అవ్వలే. అంత కావాలితే అవకాశం చెట్టు కింద పెడతా. దేవుడిచ్చిన సౌలభ్యం. మిమ్మల్ని ఒత్తిడి చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఒత్తిడి చేసి వ్యవహారం అవసరం లేదు. నేను వచ్చిన సేవకులు అందరూ చెప్పే డైలాగ్ ఒకటే, నాది రేకుల మందిరం అయినా రేకుల షెడ్ అయినా నాకు నా మందిర నిర్మాణం నచ్చింది. ఎందుకంటే నా విశ్వాసుల కష్టార్జితం దీంట్లో ఉంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నీ ఆశీర్వాదం అదే. నీ కష్టార్జితం కింద ఉన్నావు నువ్వు. ఎవడో కట్టాలి, ఎవడో చేయాలి, ఎవడో ఇవన్నీ అనవసరం. విశ్వాసులు ఒక సంఘంలో చేర్చబడిన తర్వాత మన ధర్మం, ఆ పరిచర్య ప్రయోజనం కొరకు మనం కష్టపడి ఇవ్వాల్సిందే. దేవుడికి స్తోత్రం కలుగునగాక. 15 సంవత్సరాల పైబడి మీ మధ్యన సేవ చేస్తున్నాను. మీ ధర్మం దేవుని సేవను బలపరచడానికి మనమే గుప్పిలు విప్పాలి. ఆమేన్. నేను వచ్చినప్పుడు ఒక ప్లాన్ చెప్పా మందిరానికి, కానీ వేరే ప్లాన్స్ ఉన్నప్పుడు నేను కామయ్యా. నేను అప్పటికి అనుకున్నా, ఇప్పటికి కూడా ఒక ప్లాన్ ఉంది, ఇబ్బంది ఏం లేదు.
మన సంఘానికి వచ్చే 100 కుటుంబాలు ఉన్నాయి, 150 కుటుంబాలు ఉన్నాయి, 150 చీలుకు కుటుంబాలు ఉన్నాయి. 6 నెలలకు వచ్చి ఒక 1000 రూపాయలు, 10,000 వద్దు, 20,000 వద్దు, 30,000, 1,000 రూపాయలు ప్రతి కుటుంబం తీసి పక్కన పెడితే 1,20,000 అవుతాయి. అట్లా సంవత్సరం 2 సార్లు తీస్తే 2,40,000. ఇట్లా కొట్టుకొని పోతే 5 సంవత్సరాలు 30 లక్షలు కాదు, 50 లక్షలు తెచ్చి కడతాను నేను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. తిక్కల మనుషులు కాకపోతే దేవుని ఆశీర్వాదం ఉండాలి, కానీ దేవుడు కలగజేసుకుని ఆపాడు సార్. దేవుని ఆశీర్వాదం బట్టి, లేకపోతే ఇదిగో నాకు ఇదే గొప్ప, జస్ట్ ఇక్కడ పాత రేకులు నాటి చుట్టూ ఫెన్సింగ్ క్లాత్ కడదాం అనుకున్న ఆలోచన ఇది వదిలిపెట్టాడు దేవుడు. బెత్తరపోయి ఎట్టొచ్చిన డబ్బులు ఎట్టొస్తాయి, అట్టనే వస్తాయి. దేవుడు ప్రజల హృదయాన్ని తిప్పితే ఎంతసేపు సార్? దేవుడు నీ మనసును తిప్పితే ఎంతసేపు? దేవుడికి స్తోత్రం కలుగునగాక. నేను జనరేటర్ కావాలని ప్రార్థన చేస్తున్నా. ప్రభా సహాయం చేయ ప్రభా, జనరేటర్ ఉంటే కొంచెం బాగుంటుంది, బయట కోటలకు వెళ్ళినా టౌన్స్లో పెట్టాలనుకుంటున్నా, ఇవన్నీ ఉంటే కొంచెం బాగుంటుంది కదా. మళ్ళీ ఇవన్నీ అద్దెకి తెచ్చుకోవాలంటే చాలా భారం అవుతుంది. ఎందుకంటే నేను టౌన్లో కోట పెట్టదు విశేషం కాదు, ఒక హాల్ తీసుకొని చక్క పెడతా, ఫాంప్లెట్స్ చక్క పెడతా. కానీ నా బాధ ఏం తెలుసా? మీకు భారం ఉండకూడదు. నేను సేవ చేస్తానని చెప్పి మిమ్మల్ని పెండకూడదు, అది నాకు తెలుసు సత్యం. మీరు ప్రేమతో ఇచ్చే కానుకే మీకు ఆశీర్వాదకరం మారుద్ది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సొనుగుతూ, గొనుగుతూ, మూలుగుతూ, ముక్కుతూ తీసుకో, ముష్టి ఆత్తనమేంది? లేకపోతే నువ్వు ఇచ్చే రూపాయితో దేవుడు ఏమన్నా కోట్లు గడించేస్తాడా? ఈ చిత్రంగా పోతే దేవుడిస్తేనే రయ్యా నీకున్న రూపాయి నీకు నిలిచేది. అది అర్థమైనవాడు అసలు దేవునికి ఇవ్వడానికి అసలు సందేహపడు. నా పరిచర్య, ఆ సేవకునితో నేను బలపడ్డా, నాకు ఇవ్వాల్సిన ధర్మం ఉంది. నా సేవకు అక్కడ నేను వాక్యం అన్నా, నాకు ఆహారం పెడుతున్నాడు. ఇప్పుడు హోటల్కి వెళ్ళి అన్నం తిని బిల్లు కట్టవా నేను కట్టా అంటే మూతి వాసిపోద్ది. మర్యాద వెనక్కి తీసుకెళ్ళి 4 మూగుళ్ళు మర్యాద కడిగెత్తాడు, వదిలిపోద్ది. ఉన్న మర్యాద కాస్త డౌన్ అవుద్ది. ఇప్పుడు వాక్యం ఆహారం పెడుతున్నా, ఇవ్వాలి. దేవునికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. దేవుడు ఆయన ఏదో పేదోడే అడగట్లే. నీ విశ్వాసం కానుకన్నది మన విశ్వాసపు కొలత. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కానుకన్నది నీ విశ్వాసం కొలత. నువ్వు అల్ప విశ్వాసం వరకు అల్పంగానే ఎత్తావు, గొప్ప విశ్వాసం గొప్పగా ఇష్టపడతావు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవాలయం కంటే గొప్పోడు ఇక్కడ ఉన్నాడా లేడా? చెట్టు కింద ఉన్నా కూడా ఆడికి ఎవరెత్తాడో? దేవాలయం కంటే గొప్పోడు వచ్చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంతేగాని రాత్రి ఫోన్ చేశారు పినిగా, నువ్వు చెట్టు కింద పెడితే నేను ఎట్టొస్తారా? ఐఎమ్ ద గాడ్, ఐ డి ద ఏసీ, ఐ డి డూప్లెక్స్ హౌస్, వాట్ యువర్ థింక్ మ్యాన్, వాట్ ఇస్ యువర్ మినిస్ట్రీ, షట్ అప్ అండ్ క్లోజ్ అవుట్ అంటాడా? అంటే ఆయన ఎందుకు అవుతాడు? దేవుడు ఎక్కడ 2 ముగ్గురు ఉంటారో వారి మధ్యన ఉంటానని చెప్పాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. దేవాలయం కంటే గొప్పవాడు. కొంతమంది చర్చిలు మారుతా, పెద్ద పెద్ద చర్చిలు తెలుసా, కొంతమంది చెప్పే డైలాగులు అండి, చీప్ డైలాగులు. నేనంట దుర్మార్గం. నువ్వు అసలు దేవుని విశ్వాసే కాదు. అమ్మో, ఎవడన్నా లైవ్ విని వాళ్ళు ఉంటే, ఈ డైలాగులు పేలుంటే దయచేసి మర్యాద వెనక్కి తీసుకొని మర్యాద పాదం చేసుకో. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీకు మర్యాద దక్కు దేవుడి దగ్గర. ఆ చర్చిగా ఒక అతను మొన్న ఒక పాస్టర్ ఫోన్ చేశాడు, ముళ్ళమూరు నుంచి ఒక పాస్టర్ ఫోన్ చేశాడు. దాదాపు 10 సంవత్సరాలు అక్కడ కష్టపడుతున్నాడు. ఒక కుటుంబానికి కంటికి రెప్పలాగా పరిచయం సహకరించాడు ఆ వ్యక్తి. వాళ్ళు ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు. దాదాపు 10 సంవత్సరాల నుంచి నమ్మకంగా ఏ కూటమైనా ఈ పాస్టర్ గారితో పెట్టించుకుంటారు. ఈయన విశ్వాసులు వాళ్ళని రక్షణలోనికి వాళ్ళ వ్యక్తిగతంగా అన్ని సహకారం చేసుకుంటూ ఆ పాస్టర్ నిలబడ్డాడు. 1 సంవత్సరం క్రితం సడన్గా వేరే చర్చి కాడ కనబడ్డాడట. వాళ్ళ పాస్టర్ గారు అందట, అయ్యో మన బిల్లివారు అక్కడ కనబడ్డాడని. ఏమోదిలే, మనకు చర్చి లేదు కదా అందుకని రాలేదేమో, అడిగి వెళ్తున్నాడు. అడిగారట. అడిగితే, అయ్యా మనకు చర్చి లేదు కదయ్యా, చర్చి లేదు కదా, కనుకనే మనం చర్చి కట్టుకున్న ద్వారా అక్కడికి వెళ్తాను. నేను అంటాను, చర్చి కట్టు అక్కడికి వెళ్ళేదేంది? అసలు నేను అంటాను, అసలు దేవుని మందిరం మనం నిలుపుకోవాలి. నేను నీ విశ్వాసి, నా వంతు సహాయం చేస్తానయ్యా, నేను ఉద్యోగం చేస్తున్నా, నా వంతు సహకారం చేస్తా, అంత కావాలితే చిన్న కమిటీ హాల్ తీసుకుందాం, అదికి ఆడ ప్రార్థన పెడదాం అని చెప్పాల్సిన విశ్వాసి
మనకు చర్చి లేదు కదయ్యా, అందుకని అటు పోతున్నాలే అన్నాడు. సరైన కామ అయితే మన బాప్తిజాలు సిద్ధమయ్యారు. ఆ పాచిక మంచిగా ఉసురు కలిపాడు, నూరు పోసాడు, బాప్తిజం సిద్ధమైతే అసలు ఆ రోజంతా ఇద్దరు సేవకులు ఏడుస్తూ నాకు ఫోన్ చేశారు. అన్న ఎట్లా జరిగింది? నేను అన్నాను, భయపడొద్దు, కలవరపడొద్దు, మీ కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆ ముళ్ళమూరులో మీరు ఎంత కష్టపడుతున్నారో అది దేవుడు చూస్తున్నాడు. మీరు బాధపడద్దు. ఇవన్నీ మనకు అనుభవాలు, ఇవన్నీ అనుభవాలు. మీరు కావాలని చర్చి కట్టుకోకుండా లేరు, మీకు ఆ సదుపాయాలు చిక్కక విశ్వాసంతో సేవ చేస్తున్నారు. విశ్వాసులు సక్రంగా మీకు సహకరించక ఒక నిలువైన స్థలం లేదు. ప్రార్థన చేయగా ఒక అధికారి స్థలం ఇస్తే ఆ స్థలంలో మందిరం ప్రయత్నాలు చేస్తున్నారు. కనీసం మరి ఆ మందిరంగా సహాయం చేయాలిగా. సరే మనకు స్థలం ఇచ్చారు కదయ్యా, ఆడు మందిరం కట్టుకుందాంలే అని అసలు అది కూడా లేదు. కొంతమంది మందిరం లేదు. నేను అంటాను, నువ్వు చెట్టు కింద నిలబడ్డా కూడా దేవుడు దిగి వస్తాడు అక్కడికి. రానని చెప్తాడా? మరి ఏ రకమైన విశ్వాసం? నేను అంటాను, ఎంత దారుణం అండి. దేవుని అడ్డం పెట్టుకొని బతకడం నేర్చుకుంటున్నారు విశ్వాసులు. మనం అలా ఉండకూడదు. మనం దేవుని కొరకు బ్రతకలిసిన వారికి ఉండాలి. అది దేవుడు మెచ్చుకునే అనుభవం. దేవుడు నొచ్చుకుంటే అది ఆశీర్వాదం కాదు. కొంతమంది మాది చిన్న పాకండి, అందుకనే ఆడకి ఎల్లబుద్ధి కావట్లే, అక్కడ జనం బాగా వస్తున్నారండి, ఇసుకే తిర్రాలి, ఇసుక మొహం దానా, ఇసుకే తిర్రాలంట, మూది పళ్ళు రాళ్ళు బిగేవాళ్ళు లేక. ఏం భక్తి నేర్చుకుంటున్నావు నువ్వు? పరలోకం వెళ్ళాలనుకుంటున్నావా లేకపోతే దేవుని అడ్డం పెట్టి బతికేస్తాను? నేనంట కొంతమంది ఉంటారు, మన పల్లెటూరులో లేరులే, పల్లెటూరులో కూడా తగలాడుతున్నారు. నెలకు ఒక చర్చికి పోతారు, వారం ఒక చర్చికి పోతారు. అసలు ఆ మొక్కని ఆడబీకి నాటు, అది ఎదిగినా కాయలు కాయదు, గొడ్డు మొద్దు అవుద్ది. లెక్క చెప్పవలసిన వారికి నేను పని చేయాలి, లెక్క చెప్పవలసిన వ్యక్తిగా నువ్వు భక్తి చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నీకు నాకు ఎదురెవడున్నాడు? దేవుడు. నాకు డైలాగులు చెప్పొచ్చు, నువ్వు దాటుకొని డైలాగ్ చెప్పొచ్చు, కానీ దేవుని నిలబడినప్పుడు డోలు కడతాడు నీకు. జాగ్రత్త. చాలా మంది చిన్న సేవకులు బాధపడుతున్నారండి. ఈరోజు తిమింగలం చేపలు మింగినట్టుగా చాలా మంది సేవకులు తోటి సేవకులు సంఘాలు మింగేస్తున్నారు. యాడ్ నుంచి వస్తున్నారు జనం అంటే. నేను వాళ్ళు విమర్శించట్లేదు. బొత్తిగా సువార్త అందరిని ప్రజలకు వెళ్ళి సువార్త చేయి, వాళ్ళ రక్షణ నడిపించు. చాలా మంది ఉన్నారు. అది కాకుండా పాము తిన్నట్టుగా చేప మింగినట్టుగా ఈరోజు సేవకులు మేమేం చేస్తున్నామంటే మాకున్న సౌలభ్యాన్ని బట్టి మిగతా వాళ్ళని మేము దోచుకునే పరిస్థితి అయిపోతున్నాం. దోచుకునేవాడు దొంగ దొర. చెప్పండి, చెరువులో గేలం వేసేవాడు, చేపలు పట్టేవాడు, బుట్టకి గేలం వేసేవాడు, సేవపేటికి మోహంవాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఇంతకు మించి డైలాగ్ మనం చెప్పలేమేగా. మీరే కొత్తగా రాజు కావాలిగా, అంతే. క్రమం లేదు సార్ సంఘాల్లో. దేవాలయం కంటే గొప్పడు ఉన్నాడు. పెద్ద పెద్ద మందిరాలు విలాసవంతం కట్టబడతాం, మంచిదే. ఒకప్పుడు మందిరాలకు ప్రాధాన్యత లేదండి. మందిరం ఇప్పుడు పెద్ద పెద్ద స్టేడియంస్లా కట్టేస్తున్నాం, మంచిదే. కట్టడం తప్పేం కాదు, కానీ దాన్ని సెంటర్ చేయొద్దు. ఒక్కసారి మా మందిరానికి వచ్చి మా గోడను చూడు, ఎంత బాగుందో. వాట్ ఏ వండర్ఫుల్ స్ట్రక్చర్, వాట్ ఏ వండర్ఫుల్ కన్స్ట్రక్షన్. ఆకర్షణ అన్నది మందిరంలోనో మనిషిలోనో కాదు, దేవుని వాక్యంలో నిలవాలి. దేవుని వాక్యాన్ని ఆకర్షిస్తే నువ్వు నిత్యత్వంలోనికి వెళ్తావు. నువ్వు దేని చేత ఆకర్షించబడుతున్నావో చాయిస్ ఇస్ యువర్స్ టుడే. నిర్ణయం లేదే. సేవకుని బట్ట, మందిరాన్ని బట్ట కాదు. నీ ఆత్మరక్షణ కొరకు ప్రయాసపడే దైవజనుడు నీ ఎదుట ఉంటే ఆ సేవకుడి ప్రయోజనం కొరకు నిలబడు. ఓ పెద్ద సేవకుడు మంచిగా వాడబడుతున్న దైవజనుడు జంగారెడ్డి ప్రాంతంలో కోటలు పెట్టాడు. వేలల్లో తరలు వచ్చారు. టీవీ స్పాన్సర్లు అడిగాడు. స్పాన్సర్లు పెడితే స్పాన్సర్ చేస్తే నాతో ఫోటో, మెమెంటో అన్న కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. బొట్టగూడెం ప్రాంతంలో ఒక దైవజనుడు కంజీర పట్టుకుని ఎప్పుడు కూడా కంజీర కొట్టుకుంటా వీధి తిరుగుతూ సేవ చేస్తాడు ఆ పాస్టర్ గారు. కంజరు కొట్టుకుంటూ
ఆయనకి దగ్గరకు వచ్చే విశ్వాసి ఈ మీటింగ్ పోయి స్పాన్సర్ చేసింది 10,000. ఇంట్లో మెమంటో ఒక ఫోటో. నేను అంటాను తప్పేం కాదు. మరి నీ కొరకు కష్టపడే సేవకుడి సంగతి ఏంది? ఇంట్లో నా అమ్మకు బోబెట్టకుండా పక్కింటి పినికి బోబెడితే నీవెవడురా? నేనేమనాలా? ఇంట్లో తల్లికి బోబెట్టకుండా పక్కింటి పిన్నమ్మకు బోబెడితే నీవెవడివి? నేనేమనాలి? కన్న తల్లి నకనకలాడుతుంటే ఆమెకి అన్నం పెట్టకుండా పక్కింటి పినికి బోబెట్టి బడాయి కోతలు కూసావంటే నిన్ను చెప్పుతో కొట్టిన సిగ్గురాదు నీకు? ఎంత దారుణం అండి! మా స్వలాభాల కొరకు మేము ప్రయత్నాలు చేస్తే, లెక్క అప్పగించవలసిన బాధ్యత లేని వ్యక్తులు మేము పనిచేస్తే రేపు నష్టపోయేది మీరు మేమే. లెక్కపత్రం లేకుండా భక్తి చేయొద్దు. దేవునికి లెక్క చెప్పవలసిన వానిగా మనం భక్తి చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఇది క్రమం, ఇది ఉపదేశం, ఇది దేవుని నీతి, దేవుడు నియమించిన నిబంధన, దేవుని పద్ధతి, దేవుని క్రమం. ఈ క్రమబద్ధీకరణ విశ్వాసం వస్తేనే ఆ వ్యక్తి సంపూర్ణతలోకి రాగలడు. యోనా కంటే గొప్పోడు దేవాలయం కంటే గొప్పోడు ఇక్కడ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అమ్మో, నువ్వు వెళ్ళే మందిరం చిన్నదవ్వచ్చు. చీపుగా ఆలోచించి మందిరాన్ని విడిచి ఓరకనే బయట తిరక్క నీవు వెళ్ళే మందిరానికి అంట కట్టబడి బ్రతుకు. నువ్వు ఎంతగా సహాయం చేయవు అంతగా సహాయం చేయ దేవుని సేవకుడికి. మీరు చక్కగా మీ సేవకుడు అండగా నిలబడితే మీ సేవకుడికి కడతారు ఒక అద్భుతమైన మందిరం. చాలా సంవత్సరాల నుంచి రేకులేనండి, అవి పగిలి టోకో 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 అని సౌండ్లు వస్తున్నాయండి. మా పార్టీ గారు పట్టించుకోడు. అటు పట్టించుకుంటాడు. మరి నువ్వు ఇచ్చిన డబ్బులన్నీ తిని ఊరి మీద పడి తిరుగుతుండే అయ్యా. ఇవ్వడానికి మనసు రాని శాతగాని శాతగాని మాట్లాడకూడదు మనం. ఇది దేవుని సేవ, దేవుని పని, దేవుని ఇల్లు. మనం దాన్ని ఘనంగా ఎంచి నడిచినప్పుడే మనం దీవించబడతాము. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కనుక జాగ్రత్త. నువ్వు చెట్టు కింద ఉన్నా, పూరి పాకలో ఉన్నా, రేకుల కింద ఉన్నా, ఒక పెద్ద అంతస్తు కలిగిన పెద్ద మందిరంలో ఉన్నా, ఎక్కడున్నా యేసు ప్రభువు వారు ప్రత్యక్షమవుతాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. దేవాలయం కట్టిన సొలొమోనుతో దేవుడు అంటారు, సొలొమోన్, నువ్వు కట్టిన దేవాలయం నాకు సరిపోద్దా? నేను ఉండగలను అన్నాడు. భూమి నా పాదపీఠం, ఆకాశం నా సింహాసనం. మరి అంత పెద్ద కాలు ఎడెత్తి ఆడ సరిపోద్ది మందిరం? అంత పెద్ద కుర్చీ ఎడెత్తి మొత్తం రేగులు ఎగిరి చూస్తాం మనం. పట్టుద్దా అంటే అర్థమైంది. అంటే ఎందుకు చెప్పాడు తెలుసా? కట్టొద్దని కాదు. నువ్వు మందిరం మీద ఫోకస్ పెట్టి పెద్ద మందిరం కట్టి అసలు మాదే గొప్ప మందిరం, మాదే పెద్ద మందిరం మురిసిపోతే అక్కడ యేసు ప్రభువు ఉండరయ్యా అని చెప్తున్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మూడోదిగా అదే మత్తయి సువార్త 12:42 చదువు ముగించేస్తా. ఈ తరం వారితో ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను కంటే గొప్పవాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు సొలొమోను కంటే గొప్పవాడు. సొలొమోను దైవ జ్ఞాని, కానీ బైబిల్ చెబుతుంది 1 సాముయేలు 2:3 ప్రకారంగా ఆయన అనంత జ్ఞాని. ఎవరు? దేవుడు అనంత జ్ఞాని. ప్రకటన 1:8 ప్రకారంగా జరిగింది తెలుసు, జరుగుతుంది తెలుసు, జరగబోయే తెలుసు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అనంత జ్ఞాని. సొలొమోను జ్ఞాన సూక్తులే పలికాడు. కానీ మనం ఆరాధించే యేసు ప్రభుల వారు, దైవంగా ప్రకటించబడుతున్న యేసు ప్రభుల వారు జరిగింది తెలుసు, జరుగుతుంది తెలుసు, జరగబోయే తెలుసు. జరిగింది చెప్పాడు. మోషే కాలంలో బేద లాజరు ధనవంతుడి గురించి ప్రస్తావన చెప్పాడు. జరిగిపోయింది.
అందుకని ఆయన అంటాడు, మీ తండ్రి అయిన పితరుడైన అబ్రహాము నన్ను చూడాలని ఆశపడ్డాడు. ఎవరిని చూడాలని? హీ డిసైడ్ టు సీ మీ, యువర్ ఫాదర్ అబ్రహాం. నీ తండ్రి అయిన అబ్రహాము నన్ను అంటే యాకోబు కంటే గొప్పోడు ఈయన. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఒక ఆమె అడిగింది, ఏమని? నువ్వు మా పితరుడైన యాకోబు కంటే గొప్పవాడువా? యోహాను 4:12 ప్రకారం సమరస్త్రీ అడుగుతుంది, నీవు మా పితరుడైన యాకోబు కంటే గొప్పవాడువా? అవును. యాకోబు తండ్రి ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు తండ్రి ఎవరు? అబ్రహాము. అబ్రహామే చూడాలనుకున్న వ్యక్తి మా ఈయన. దేవుడికి స్తోత్రం కలుగునగాక. కనుక అందరికంటే గొప్పవాడు. ఆమేన్. అబ్రహాము కంటే గొప్పవాడు అని అడిగారు ఎవరు? యూదులు. యోహాను సువార్త 8:53లో యూదులు అంటారు, నువ్వు అబ్రహాము కంటే గొప్పవాడువా? అబ్రహాము కంటే గొప్పవాడు. ఎందుకంటే అబ్రహామే ఈయన్ని చూడాలనుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. మనకంటే గొప్ప వాళ్ళని మంచి వాళ్ళని చూడాలనుకుంటాం కదా. అంటే అబ్రహామే యేసు ప్రభువుని చూడాలనుకుంటాడు అంటే అర్థం ఏంటి? అబ్రహాము కంటే గొప్పవాడు, యాకోబు కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎందుకు ఈ ప్రస్తావన అంటే, చాలా మంది వేటిని గొప్పగా ఎంచుతూ ఉంటారు. నువ్వు ఎంతటిని గొప్పగా ఎంచినా వాటన్నిటికంటే 10 రెట్లు గొప్పవాడు యేసయ్య. స్తోత్రం, హల్లెలూయా. సొలొమోను కంటే గొప్పవాడు. సొలొమోను మంచి రాజ్య పరిపాలన చేశాడు. ఓ మంచి రాజు, సమాధానమే ఉంది తన రాజ్య పరిపాలన. ఓ మంచి రాజు సమాధానం ఇచ్చాడు ప్రజలకి. కానీ మనం ఆరాధించే రాజు కూడా సమాధానపు రాజే. దేవుడికి స్తోత్రం కలుగునగాక. సమాధానపు రాజు ఇస్ ద కింగ్ ఆఫ్ పీస్. ఆయన సమాధానానికే రాజు. ఎవరికి రాజు? సమాధానపు రాజు ఎవరు? సొలొమోను. సమాధానానికే రాజు నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. రెండోదిగా మంచి జ్ఞాని. తన రాజ్య పరిపాలనలో 2 స్త్రీలు ఈ బిడ్డ నా బిడ్డ, ఈ బిడ్డ నా బిడ్డ అని కొట్టుకులాడుతూ ఉంటే అందరు ఆశ్చర్యపోయా, అసలు ఎవరు ఈ పిల్లవాడు మాట్లాడడానికి? ఏమో ఇతనేమో పసిబిడ్డ, పసికందు, మహా అయితే 6 నెలలు 7 నెలలు ఉంటాయి. ఈ బిడ్డ ఎట్లా చెప్తాడా అమ్మ అని? తెలీదు. ఎట్లా? ఎవరికి అర్థం కావట్లే. సొలొమోను దేవుని జ్ఞానం పొందినోడు గనక, ఎవరక్కడ సైడ్ కూడా కత్తిదే అన్నాడు. ఓరి దొంపదాగా ఈ రాజురా నాయన, చంపేస్తాడేందిరా నాయన. ఎవరే సొలొమోను రాజు ఏదో గొప్పోడు అనుకుంటే మంచిగా పరిపాలన, అసలు ఏందిరా ఇదే? ఏదో పెద్ద సూపర్ డోపర్ అంటే ఏముందేడా అన్నాడు. కొంతమంది మాట్లాడుతూ ఉంటే సొలొమోను రాజు అంటాడు, ఆ బిడ్డను పట్టుకొని 2 మొక్కలు నరికి, ఒక మొక్క ఆమెకి, ఇంకో మొక్క ఆమెకి ఇచ్చే అంటాడు. ఒక ఆమె మాత్రం అంటే స్వప్నాథ సూర్య ఉంటుందిగా, ఆ స్వప్నాథ సూర్య అటకే చూస్తుంది, అటకే జరగాలి అదే కూర అని. ఇంకో మాత్రం అమాంతం ఊరికి వచ్చి సైనికుడు కాలు మీద పడి, అయ్యా నా బిడ్డ ఎక్కడున్నా బ్రతుకుంటే చాలు నాకు, వాడిని చంపొద్దు అయ్యా, వాడిని చంపొద్దు, వాడు ఎక్కడున్నా మంచిగుంటే చాలు నాకు అని చెప్పగానే సైనికుడా ఆ బిడ్డను తీసుకొచ్చి ఈ ఊళ్ళో పెట్టి అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అంతే, వికెట్లు మొత్తం పడిపోయినాయి. అసలు చప్పట్లు కొట్టారండి సభంతా. అసలు సూపర్, తిరుగులేదని. ఇతని జ్ఞాన వాకులు ఉండడానికి దేశ చివరి మూల నుండి షేబా దేశపు రాణి విని, అసలు వాస్తవా ఇంతటోడు ఉన్నాడా అని ఎత్తుక్కుంటూ వచ్చింది. ఈరోజు ప్రజలు యేసు ప్రభువు వారు దేవుడా కాదని వెతుక్కుంటూ వచ్చి ఆ నమూనాలు చూసి, సత్యాన్ని చూసి, విని, తెలుసుకొని ఆయన దేవుడని ఒప్పుకుంటున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన సొలొమోను కంటే గొప్పోడు. మత్తయి సువార్త 6:29లో ఈ పువ్వులు సొలొమోను కంటే బాగా అలంకరించబడ్డాయి. సొలొమోను రాజే వీటికంటే గొప్పగా అలంకరించబడలేదు అని రాయబడి ఉంది. అంటే ఆయన అలంకరణ అంతా ఆకర్షణ. సొలొమోను ఏ డ్రెస్ వేసినా కూడా సూపరే. అసలు కొంతమంది అసలు సొలొమోను ఏ డ్రెస్ వేస్తాడని చెప్పి ఎదురు చూసేవాళ్ళు. ఎందుకంటే అంత డిగ్నిటీగా డ్రెస్ డిజైనర్ పెట్టుకొని, ఇప్పుడు హీరోలు పెట్టుకుంటారు చూసారా, అట్లా డిజైన్ పెట్టుకొని రోజుకో వస్త్రం తగ్గినట్టుగా మ్యాచింగ్, అసలు సూపర్. ఏ రాజు కూడా అట్టలేడు.
ఎవరో కూడా ఈ టైపులో లేరు. అంత నీట్గా సెట్ అయి బయటకు వచ్చేవాడు. తగ్గ హెయిర్ స్టైలు, తగ్గ జులపాలు, తగ్గట్టుగా ఉంగరాలు, తగ్గట్టుగా రింగులు, తగ్గట్టుగా ఈ చైన్లు, తగ్గట్టుగా ఆ చేతికి చుట్టే టవల్, ఎవ్రీథింగ్ A to Z సూపర్. రాజు అంటే ఎట్లా ఉంటాడా అన్నట్టుగా అచ్చు కుదిరినట్టు బయలుదేరి వచ్చేవాడు. జాగ్రత్తనండి, మనం ప్రకటించే యేసయ్య, నేను నమ్ముకునే యేసయ్య, మనం నమ్ముకునే యేసయ్య సొగసైన స్వరూపైన లేదు. ఆయన పోలికను పోగొట్టుకున్నాడు. ఆయన చూడ నల్లని వానిగా మారాడు అని బైబిల్ చెబుతుంది. ఒక నరమాత్రుడు చూడ నల్లని వానిగా ఆయన కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు. అంత ఘోరంగా, అంత కిరాతకంగా చంపబడ్డా, అంత కిరాతకంగా కొట్టబడ్డాడు. అయితే ఆశ్చర్యం తెలుసా, ఒక పాపిని ఆకర్షించే ప్రేమది. గట్టిగా చప్పబడుతూ స్తోత్రం చెప్పండి. ఒక దుర్మార్గుని ఆకర్షించే ప్రేమది. ఒక పనికి మాలోని ప్రయోజకుడిగా మార్చే ప్రేమది. యేసు ప్రభుని బాగా కొట్టి సైనికులు లాక్కొని పోతున్నారు. అదే జైల్లో ఒక రూమ్లో బ్లాక్ అయి ఉన్నాడు బర్బా, బందిపోటు. వాస్తవం చెప్పాలంటే ఈ బర్బా ఆ రోజు చంపబడాలి పండక్కి. అది ఆనవాయితీ, యూదుల ఆనవాయితీ. ఒక పండక్కి ఒకరిని వదిలేస్తారు, ఒకరిని చంపేస్తారు. జాగ్రత్తనండి. ఇక బర్బాను కొన్నాడు, ఈ రోజు నాకు లాస్ట్, ఇంకా లేదు. అతను చివరి గదిలో, ఆ గదిలో పెట్టారంటే చంపేయడమే. ఆశ్చర్యం చూడండి, ఇంకొక హాల్ ఉంది పక్కన, హాల్ ఖాళీగా ఉంది. ఇక నేనే కనుక చివర, ఇక నాకు రేపు లాస్ట్ అని ఈ బర్బా డీలాపడి ఏడుస్తా ఉన్నాడు. ఒక అతను సంఖ్యలతో కట్టబడి ఈడ్చుకుంటా వస్తున్నాడు, సౌండ్లు వస్తున్నాయి. ఒకవేళ ఎవరు వచ్చినా కూడా ఇటు పక్కన పెడతారు కానీ ఇటు తీసుకెళ్ళరు. ఈ పగ్గదిలోకి వచ్చాడంటే నేను బతికినట్టే, ఈ పగ్గదిలోకి వస్తే నేను చచ్చినట్టే అన్న అంచెల మీద బర్బా ఉన్నాడు. ఈడ్చుకుంటా పోతున్నారు, సౌండ్లు వస్తున్నాయి అనుకున్నాడు. ఆ పగ్గదికే కానీ నన్ను దాటుకొని పోడలే అని నిరాశతో ఉంటే దాటుకొని వెళ్తున్న శబ్దాలు వినబడుతున్నాయి. ఏంది, నాకంటే దుర్మార్గుడా, నాకంటే అంత దుర్మార్గ పనులు చేశాడా, ఎవరితను అని ఓ సైనికుడు పడుకుని, ఎవరు? ఈయన యేసు. ఎవరు? యేసు. యేసా? యేసు ప్రభువా? ఎందుకు? రేపు నీకు మారుగా నీతో పాటు సభ నిలబడతాడు. నీకు బదులుగా ఇతన్ని చంపమని యూదులు కోరుతున్నారు కనుక నీకు బదులుగా ఇతడు చంపబడబోతున్నాడు. గట్టిగా చంపకూడదు, స్తోత్రం చెప్పు. ఆ బర్బా మారిపోయాడు. విడుదల పొందిన తర్వాత ఆ ప్రాంతంలో ఉండకుండా సుదీర్ఘ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఒక యేసు ప్రభు ఎలాగైతే ప్రాణం పెట్టాడో అట్లా ఒక ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో కుమారుడు బదులుగా ఇతడు ప్రాణం పెట్టాడు. కారణం ఏంటంటే సొగసైనను స్వరూపమైనను లేనంతగా నలగొట్టబడిన యేసయ్య రూపం ఒక కిరాతకుడిని మార్చింది, ఒక దుర్మార్గుడిని మార్చింది, ఒక దుష్టుని మార్చింది. ఈ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ తీసిన ఒక హీరో ఈ సెంటర్ నడి రోడ్డున బంధించి కొడతారు కదా కొరడాలతో, అలా కొట్టే సీన్లో అది ఫ్లేవర్ ఎక్కడ మిస్ అవ్వకూడదని, అతను దెబ్బ తగలకూడదని కొన్ని పేర్చారు తన ఒంటి మీద. ఈ గాజు పెంకులు, ముళ్ళు రకరకాలు పెట్టి, ఇనప సోవలు పెట్టి కొట్టి లాగితే సడన్గా అతను ఒంటికి తాగడం పెట్టిన ఆ సేఫ్ హార్మర్ కూడా ఊడొచ్చింది. ఒక ఎముకలు కూడా కట్టారు ఆ చివరి తాడుకి. ఒక ఎముకెళ్ళి అతని శరీరం గుచ్చి చీల్చుకుని బయటకు వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళాడు. ఆ గాయం చూసి డాక్టర్ చెప్పాడు, చాలా లోతుకు దిగింది సార్ అని. నేను ఎంత సేఫ్టీగా పెట్టుకొని కొట్టించుకుని ఇంత దెబ్బ తగిలిందే, మరి యేసు ప్రభువు వారు అసలు ఏమీ లేకుండా కొట్టించుకున్నాడు, అసలు ఎంత కొట్టి ఉండాలి అని ఆ వ్యక్తి అప్పుడుకప్పుడే యేసయ్యను నమ్ముకున్నాడు. ఆయన చెప్పిన మాట, ఆయన దేవుడు. ఒక మనిషి దేహంలో ఉన్న నేనే తట్టుకోలేంత బాధ ఒక చిన్న ఎముక ద్వారా తగిలితే అన్ని కొరడ దెబ్బలు. అందుకనే ఆ భక్తుడు పాడాడు కదా, పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో, పాలుగారు దేహంబు పైన
పాపాత్ముల కొరడాలు ఎన్నో బంతులాడినారు, నడివీధిలో నడిపారు. బంతులాడినారు, నడివీధులలో నడిపారు. నోరు తెరువలేదాయి ప్రేమ, బదులు పలుకలేదాయే. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. ఎవరి కోసమో ఇది, ఎవరి కోసమో ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో. పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో. బంతులాడినారు, నడివీధులో నడిపారు. బంతులాడినారు, నడివీధులో నడిపారు. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే. ఇది ఎవరి కోసమో, ఇది నీ కోసమే, ఇది నా కోసమే. ఇది నీ కోసమే, ఇది నా కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. ఏది చేసినారు, పరిహాసమాడినారు. ఏది చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. నోరు తెరువలేదాయే ప్రేమ, కలిసి బదులు పలుకలేదాయే ప్రేమ. ఎవరి కోసమో